రామంతపూర్, హైదరాబాద్, జగిత్యాల్, సిరిసిల్ల కృష్ణ గారు, హైదరాబాద్, వనపర్తి, హరిప్రసాద్, హైదరాబాద్, జగిత్యాల్. Nice, dear friends. ఈరోజు మీ టీంలో కావచ్చు, పర్సనల్ గా మీరు కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, పుట్టినరోజులు ఎవరైనా జరుపుకుంటున్నారా డియర్ ఫ్రెండ్స్? ఒక్కసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేస్తారు. టుడే ఎవరు పుట్టినరోజు జరుపుకోవట్లేదు ఈరోజు. రామకృష్ణ గారు, భద్రాచలం. అలాగే వెడ్డింగ్ యానివర్సరీస్ ఈరోజు ఎవరన్నా పెళ్లి రోజు జరుపు, స్పాన్సర్స్ లో కావచ్చు, లేదు స్వతహాగా మీది కావచ్చు. ఫ్రెండ్స్, మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం అండి. గెస్ట్ స్పీక్ కూడా రెడీగా ఉన్నారు. అలాగే మీరు హెల్త్ డ్రింక్ రెడీ చేసుకున్నట్లయితే కనుక ఒకసారి హెల్త్ డ్రింక్ కూడా మనం అవకాశం ఉన్న వాళ్ళు కెమెరా ఆన్ చేయండి, అవకాశం ఇఫ్ పాసిబుల్. లక్ష్మి గారు, నారాయణరావు గారు, శ్రీనివాసాచారి గారు, మోహన్ రావు గారు, భూపతి రాధ గారు, జగన్నాథ్ రెడ్డి గారు, శ్రీరాములు గారు, శ్రీలత సార్, మీరు పేరు మార్చుకోవాలి. పార్టిసిపెంట్స్ లో కూడా మీ నేమ్ ఎడిట్ చేసుకోండి. మానస గారు, హరిప్రసాద్ గారు, అప్పారావు గారు, సుజాత. నైస్ నైస్ నైస్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. dear friends, anyone? హర్నాథ్ రెడ్డి గారు ఒకసారి నాకు కనిపిస్తుంది. ఓకే, డన్ డన్ డన్, నా వాయిస్ వినిపిస్తుంది. థ్యాంక్ యూ. మన లైఫ్ లో చాలా సందర్భాల్లో డియర్ ఫ్రెండ్స్ మనం ఏదో చేయాలనుకుంటామండి, కాకపోతే మనం చేయాలనుకున్నది ఒకటండి, జరుగుతున్నది ఒకటి జరుగుతుంది. కాకపోతే మీరు ఏది చేయాలనుకుంటారో అదే జరగాలి అంటే కనుక డియర్ ఫ్రెండ్స్, సింపుల్ టాస్క్ అండి. మీరు టైం ఒకటైపోతే చాలు. చాలా మంది టైంను పట్టించుకోకుండా పనులు చేస్తారండి. టైంను పట్టించుకోకుండా పనులు చేస్తే విజయం కూడా మనం పట్టించుకోదు. కానీ అలాంటి టైంకి రెస్పెక్ట్ ఇచ్చాడండి ఒక అతను. ఆయన ఎల్ఐసిలో సుదీర్ఘ అనుభవం ఉందండి, మోర్ దాన్ 20 years ప్లస్ అండి. దాంతోపాటు ఆయనకు 2 గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చిన ఆయన వదిలేశారు అండి. అలాంటి వ్యక్తి నెట్వర్క్లో మంచి అనుభవం ఉందండి, మంచి సైన్యం ఉందండి. అంటే తనని నమ్ముకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు, తను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. అలాంటి పర్సన్ వెతుకుతున్నాడండి. ఆ వెతుకుతూ ఉన్నప్పుడు ఆయనకి ఐఎంసి అనేది కనిపించిందండి. కనిపించడానికి కూడా చాలా పెద్ద యుద్ధాలు జరిగినాయండి. మొత్తానికి కనిపించిన తర్వాత అండి, వితౌట్ క్లారిటీని చాలా సందర్భాల్లో కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటామండి. ఉదాహరణ చెప్తూ ఉంటాం, యుద్ధం చెయ్యాలి అంటే ముందు యుద్ధం నేర్చుకోవాలి అని, విద్య నేర్చుకోవాలి. అలాగే ఆయన డైరెక్ట్ గా మన అఖ్తర్ ఖాన్ వాలా గారితో ఒక అరగంట సేపు, నియర్లీ 1 hour జూమ్ సెషన్ లో డిస్కషన్స్ చేసిన తర్వాత సో మంచి ఆదాయం తీసుకునే వ్యక్తి. వేరే కారణాల వల్ల ఆ కంపెనీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. వన్స్ ఐఎంసీలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు చాట్ బాక్స్ లో పెట్టండి ఫ్రెండ్స్, రుబీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక పర్సన్ ఐఎంసీలో ఐడి తీసుకున్నారు, రుబీ అవ్వడానికి మినిమం ఎన్ని రోజులు పట్టొచ్చు? మినిమం, మాక్సిమం అనట్లేదు, మినిమం
1 year 6 months. Nice participation, dear friends. ఇంకా 6 months వరకు ఆగిపోయిందండి. 8 months. ఓకే, 6 months. ఇదేనా? 5 months. 17 days లో ఆయన 17 రోజుల్లో రూబీ అయ్యారండి. రూబీ అయిన తర్వాత మీకు తెలుసు డైమండ్. నెక్స్ట్ మంత్ డైమండ్ అయ్యారు ఆయన. ఆ నెక్స్ట్ మంత్ అండి 3వ నెలలోనే జనవరిలో జాయిన్ అయిన వ్యక్తి ఫిబ్రవరికి 1వ తారీఖుకి రూబీ, మార్చి 1వ తారీఖుకి డైమండ్ అండి. మార్చి తర్వాత నెక్స్ట్ ఒక 3 monthsలో అండి చైర్మన్. ఒక 8 months 6 months ఐ థింక్ 6 monthsలో ఆయన అంబాసిడర్ అనే పొజిషన్ కూడా అచీవ్ అవ్వడం జరిగింది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, స్పీడ్ అండ్ యాక్యురసీ అంటారండి. ఇది అందరికీ సాధ్యమేనా అంటే కాదు. మీరు ఐడి వేసిన తర్వాత 17 రోజులే కనపడింది మీకు, నాకు. కానీ అంతకు ముందున్న అనుభవం అండి, అంతకుముందు అనుభవం ఉంది కదా. కాబట్టి మనం ఎప్పుడు ఐడి వేసామన్నది ముఖ్యం కాదండి, అంతకు ముందు మనకున్న అనుభవం కూడా కౌంట్ అవుతుంది. కాబట్టి మీలో ఎవరైనా ఇప్పటి వరకు జాయిన్ అయ్యి 6 months అయిపోయిందండి, లేదా 1 year అయిపోయిందండి, 2 years అయిపోయింది, 3 years అయిపోయిందండి, ఏమీ పర్వాలేదండి. మీ గత అనుభవం కౌంట్ అవుతుంది. ఇప్పుడు నేను 18 సంవత్సరాల అనుభవం ఉందండి. ఆంధ్ర తెలంగాణకి నేను ఏఎస్ఎంగా వర్క్ చేశాను. నేను ఇందులోకి వచ్చిన 14 నెలల్లోనే నేను చైర్మన్ అవ్వగలిగాను అంటే ర్యాంక్లో 18 ఏళ్ళ అనుభవం ఉంది. కాబట్టి ఈ రోజు అలాంటి అనుభవం ఉన్న వ్యక్తిని ఇన్వైట్ చేయబోతున్నారు. గెస్ట్ చేయగలరా? హూ ఇస్ ద గెస్ట్ స్పీకర్ టుడే? ఎవరైనా? Recording in చాట్ బాక్స్ progress. యూస్ చేయండి ఫ్రెండ్స్, అవకాశం ఉంటాయి. ఎస్, నైస్. గ్రాండ్ వెల్కమ్ అండి. ఐ అప్పారావు గారు, అంబాసిడర్ ఫ్రమ్ ఏలూరు. ద వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్ సార్, ప్లీజ్ వెల్కమ్. అప్పారావు గారు, థ్యాంక్ యూ సార్. లీడర్స్ అందరికి గుడ్ అండ్ సీ అందరికి కూడా. సార్ నా వాయిస్ ఒకసారి క్లియర్ గా ఉంటే ఒకసారి ఎస్ సార్ పెట్టండి సార్. పర్ఫెక్ట్ అండి. ఎస్ సార్. సో ఈ రోజు మనము ఒక టాపిక్ మనం చెప్పుకోబోతున్నాము. సో ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన ఈ యొక్క ఎంపవర్ మార్నింగ్లోని హోస్ట్గా ఈ మంత్ చేస్తూ నాకు కుదిరిన టైంలో హెల్ప్ చేస్తున్న మన రాబర్ట్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈరోజు నేను గెస్ట్ స్పీకర్గా చెప్పబోయే సబ్జెక్టు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటూ, దాంతోపాటు కంపెనీ చాలా రోల్ మోడల్ పోషిస్తున్న ఒక టాపిక్లోని నెట్వర్క్లోనే ఇది అందరికీ సాధ్యం, ఇది అందరూ చేయగలరు, ఇది చేస్తేనే మనకి స్ట్రాంగ్ బిలీవ్నెస్ ఉంటుంది, స్ట్రాంగ్ సక్సెస్ ఉంటుంది అని నేను నమ్మి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. సో దాన్ని ఈరోజు మీ అందరికి షేర్ చేయబోతున్నాను. స్క్రీన్ సారీ ఓకే సార్, ఓకే. ఫుల్ స్క్రీన్ చేయండి. ఎస్ సార్, ఓకే. ఫుల్ స్క్రీన్ చేయండి. రైట్, ఈరోజు ఎస్ సార్ స్క్రీన్ ఓకే, పర్ఫెక్ట్. ఓకే రైట్. ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాము. ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్న తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఒక టాపిక్ హైలైట్, అంటే ఇది ఉంటేనే మనం నెట్వర్క్ స్ట్రాంగ్ చేయగలము. ఎవరున్నా ఎవరు లేకపోయినా సరే, ఎవరు సపోర్ట్ ఉన్నా ఎవరు సపోర్ట్ లేకపోయినా సరే, మనల్ని నమ్ముకొని 100% మన బిలీవ్నెస్తోని ఈ యొక్క సిస్టంలోకి ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా మనలాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు. సో అటువంటి ఈరోజు నాకు అవకాశం వచ్చి, నా పేరు అప్పారావు అండి, మాది ఏలూరు. సో నేను బేసికల్గా లాస్ట్ 25 years నుంచి మార్కెటింగ్లో ఉన్నాను యాజ్ ఏ ఎల్ఐసి ఏజెంట్గా. అలాగే లాస్ట్ 7 years బట్టి నేను నెట్వర్క్లో ఉన్నానండి. నేను కంపెనీ లాస్ట్ 5.5 years కంపెనీ చేశాను. సో ఆ కంపెనీ తర్వాత అనివార్య కారణాల వల్ల ఎవరైతే మా అప్లయన్స్ చేస్తారో వాళ్ళే మళ్ళీ వేరే కంపెనీ పెట్టడం వల్ల, సో వాళ్ళే మమ్మల్ని బలవంతం తీసుకోవడం వల్ల వేరే కంపెనీ చేయడం జరిగింది. సో ఆ కంపెనీ 11 monthsలో క్లోజ్ చేస్తారు. ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో విరక్తి కలిగి ఇక చేయకూడదని చెప్పి ఎల్ఐసిలో నేను మళ్ళీ రీకంటిన్యూషన్ చేసే టైంలో ఒక 3 months నా యొక్క టీంతో కూడా కనీసం ఎవరితో కూడా కమ్యూనికేషన్లో ఉండకుండా జస్ట్ రిలేషన్ మెయింటైన్ చేశాను. సో నెట్వర్క్ అంటే రక్తం మరిగిన పులి, నెట్వర్క్ చేసిన లీడరు ఆగలేడు అనేది చాలామంది చెప్తుంటే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయిలే, ఇది జరిగే కదనుకుని నేను ఆ రోజు సారీ అండి
డిసైడ్ అయ్యాను, కానీ అది కరెక్ట్ కాదు అనిపించింది. సో మేము అక్టోబర్లో డెసిషన్ తీసుకోలేదు. అక్టోబర్లో మొత్తం నెట్వర్క్ క్లోజ్ చేసేసాము లాస్ట్ 2023 అక్టోబర్లోని. సో 3 months వెయిట్ చేసాము. 3 months తర్వాత మన టీము అంతా కలిపి ఒక కంపెనీ, గట్టి కంపెనీ చేద్దాం సార్, ఒక వరల్డ్ కంపెనీ చేద్దాము, ఒక ఇంటర్నేషనల్ కంపెనీ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అంతకుముందు చేసిన కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీయే, కానీ మేము ఎవరిని నమ్మశక్యం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మోసపోయాం. ఫస్ట్ ఒక మంచి నెట్వర్క్ చేసాము, అక్కడ బాగా డెవలప్ చేసాము, అక్కడ 5 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకున్నాను విత్ ఇన్ 4.5 yearsలో. ఎవరైతే మమ్మల్ని డెవలప్ చేశారో పాము తన పిల్లలు పెట్టి తనే తినేసినట్టు మమ్మల్ని ఏం చేసిందంటే ఆటోమేటిక్గా వాళ్ళే మమ్మల్ని తినేశారు. వేరే ఆశతో, అత్యాశతో, మంచి మంచి ఇన్కమ్ తెచ్చుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు వేరే కంపెనీ పెట్టి మమ్మల్ని బలవంతంగా నెట్టబడి తీసుకొచ్చి వాళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్తో కంపెనీ అవటం వల్ల వాళ్ళు వెంటనే క్లోజ్ చేసేసారు 11 monthsలోనే. ఆ కంపెనీలో కూడా మళ్ళీ జీరోతో స్టార్ట్ చేసి 11 monthsలోనే 2,70,000 హైయెస్ట్ చెక్ అండి. యాన్ యావరేజ్గా 2 lakhs ప్లస్ తీసుకున్నామండి 11 monthsలోనే. సో 16 మంది కార్యచర్స్ తయారు చేశాను. ఫస్ట్ మంత్ కంపెనీలోని 78 కార్ అచీవర్స్ని తయారు చేశాను. 78 కార్లు తీసుకున్నామండి ఫస్ట్ కంపెనీలో. సెకండ్ కంపెనీలో 11 నెలల్లోనే నేను హైయెస్ట్ ఇన్కమ్ నా 2,70,000 టీమ్తోని, 10,000 ప్లస్ టీమ్తోని, అలాగే 16 మంది కార్యచర్స్ తయారు చేశాను. ఆశలు సిగురుస్తున్న టైంలో వాళ్ళ యొక్క డిస్టర్బెన్స్, కమ్యూనికేషన్స్ అవ్వచ్చు, వాళ్ళ పార్ట్నర్షిప్ ప్రాబ్లం అవ్వచ్చు, ఆటోమేటిక్గా ఏమైందంటే ఆ కంపెనీ మనుగడ క్లోజ్ చేశారు. సో క్లోజ్ చేయబోతున్న టైంలోనే మేము ఆల్రెడీ ఇంకా గెస్ చేసి ముందుగా మనేసాము. సో ఆ టైంలో మేము ఈ యొక్క సిస్టంలోకి రావడానికి చాలా ఆలోచించాము. చాలా మందికి ఈ ఇబ్బందులు జరిగే ఉంటాయి, కానీ మేము ఏది కూడా డబ్బులు కట్టించే కంపెనీలకు ఎక్కడ రాలేదు. డబ్బులు కట్టించడం అంటే ఫస్ట్ నుంచి విరుద్ధమే. అది గతంలో చేసిన 2 కంపెనీలు కూడా ప్రౌడ్ బేస్డ్ కంపెనీసే. సో అందుకనే మేము ఒక టీము, మా టీం అంతా కలిపి, అంటే మా సైన్యం, నా యొక్క రిలేషన్స్ అంటా నేను, నా బంధువులు కాదు వీళ్ళు, నా రిలేషన్స్, నా ఆత్మ బంధువులు. సో నా టీం మెంబర్స్, లీడర్స్ అందరూ కూర్చొని సార్ మనం ఏదైనా చేయాలి, ఇక జాబ్ చేయాలని డిసైడ్ చేసుకుని మేము ఒక గెట్ టుగెదర్ లాగా విజయవాడ ఏర్పాటు చేసుకుని ఆ టైంలో ఒక డెసిషన్ తీసుకున్నాము. ఏదైనా కంపెనీ చేస్తే ఇది ఫైనల్గా ఉండాలి. ఆ కంపెనీ ఎలా ఉండాలంటే ఇండియాలో టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇన్ 2024 ఇయర్ కాదు, లాస్ట్ 10 years చెక్ చేద్దామని చెప్పి మేము చెక్ చేయడం జరిగింది. అప్పుడు మాకంటూ టాప్ 10 కంపెనీస్లో గూగుల్లో వెళ్ళి చెక్ చేసుకుంటే చాలా కంపెనీలు కనిపించింది. ఆర్సిఎం కనిపించింది, కేవా కనిపించింది, హెర్బల్ లైఫ్, యామ్వే, వెస్టీజ్, ఇలాగా. ఆల్రెడీ మేము చెప్పాను గతంలో వెస్టీజ్ అనే కంపెనీ చేశానండి. ఎస్, అండ్ సెకండ్ కంపెనీ విన్ఫినిట్ అండి. ఆ టైంలో ఇది చూస్తే టాప్ 10 కంపెనీలో ఐఎంసీ టాప్ 3, టాప్ 4 అని నాకు గుర్తుంది. ఎప్పుడైతే చూసామో ఎస్ అని అనిపించింది. ఆర్సిఎం చెక్ చేసాము, హెర్బల్ లైఫ్ తెలిసిందే, యాంబో తెలిసిందే, వెస్టీజ్ తెలిసిందే, కీవా అనేది మనకు ఇండియన్ కంపెనీ కాదు, ఫరెవర్ అనేది ఇండియన్ కంపెనీ కాదు, టెపర్వేర్ అనేది ఇండియన్ కంపెనీ కాదు. సో మన ఇండియన్ కంపెనీ అయ్యుండి, ప్లాన్ బాగుండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అయినా సరే మనకి బ్రతికి బట్ట కట్టాలంటే ఆ యొక్క కంపెనీ మేనేజ్మెంట్ ఒక పిల్లర్ అయితే, ఆ యొక్క కంపెనీ ప్లాన్ ఒక పిల్లర్ అయితే, ఆ కంపెనీలో ఉన్న టీమ్ సైజు ఒక పిల్లర్ అయితే, ఆ కంపెనీలో ఉన్న ఏదైతే ప్రొడక్ట్ మెయిన్ ఫోకస్ అండి. ప్రోడక్ట్లో దమ్ము లేకపోతే ఎవ్వరు ఏమి చేయలేరు. ఆ కంపెనీని ముందుకు తీసుకెళ్ళడం అసాధ్యం. అది ఎప్పుడైనా మునిగిపోయిన వాడలాంటిది. నేను ఫస్ట్ కంపెనీలో ప్రొడక్ట్ బాగుంది, కంపెనీ బాగుంది, బట్ సిస్టమ్ కూడా బాగుంది, కానీ ప్రోడక్ట్ కాస్ట్ పెంచడం బాగుంది అనిపించింది. కానీ రెండో కంపెనీలో వీళ్ళు మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, ప్రోడక్ట్ సరిగ్గా లేదు, అందుకే క్లోజ్ చేశారు. ప్లస్ మూడో కంపెనీ ఈ ఐఎంసీలో అలా జరగకూడదని చెప్పి మేము చెక్ చేసాము. ఆర్సిఎం చెక్ చేసాము, ప్రోడక్ట్ బాగుంది, ప్లాను
లీడర్కి ఇన్కమ్ వచ్చే కనబడట్లేదు. సో సిస్టమ్ ఓల్డ్ కంపెనీ, ఇంకా రకరకాలుగా వేరు కంపెనీలు, ఇండియన్ కంపెనీలు కాకుండా ఇండియా కంపెనీ అయి ఉండి టాప్ మేనేజ్మెంట్ అయి ఉండి అప్పుడే ప్లాను చేంజ్ చేశారనే సంగతి విన్నాము. అప్పుడు దాకా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 20 lakhs 16 lakhs టీమ్స్, తర్వాత 12 టీమ్స్ అని. కానీ మేము వచ్చేటప్పటికి మా అదృష్టం అనుకోవాలి 5 టీమ్స్ చేశారు. సో మేము గతంలో చేసిన కంపెనీ అని కూడా 6 టీమ్స్ కాబట్టి ఇది బెస్ట్ అనిపించింది. సో ఏదైతే మీ టాప్ కంపెనీ ఉందో ఆ కంపెనీతో వేరే చేస్తాం. ఆ కంపెనీ మేనేజ్మెంట్కి ఈ కంపెనీ మేనేజ్మెంట్, ఆ కంపెనీలో ప్రొడక్ట్ ఏంటి, ఈ కంపెనీ ప్రొడక్ట్ ఏంటి, ఆ కంపెనీలో ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి, ఇన్కమ్ పర్సంటేజ్ ఎలా ఉంది, పాయింట్ వాల్యూ ఎలా ఉంది, ఎన్ని జనరేషన్స్ ఇన్కమ్ ఇస్తున్నారు, ఇలా మొత్తాన్ని కూడా విత్ ఎంత, డెప్త్ ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకొని దిస్ ఇస్ ద రైట్ కంపెనీ, దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ అని డెసిషన్ తీసుకునే ముందు కూడా డాక్టర్ అఖ్తర్ కన్వాల్ సార్, ద గ్రేట్ అవర్ రోల్ మోడల్ సార్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. యూట్యూబ్లో చూసి ఆయన నెంబర్ తీసుకొని ఆయనతో మాట్లాడడం జరిగింది. సో ఆయన మాకు ఒక ½ an hourతోని నాకు జూమ్ సెషన్ ఇవ్వడం జరిగింది సార్. ఆ సార్ ఎప్పుడైతే ఇచ్చారో అడిగాను, సార్ని ఒకటే కూర్చొని అడిగాను, మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం చెప్పుకుంటున్నాను సార్. ఆల్రెడీ మేము 2 కంపెనీలు చేస్తున్నాను, నేను ఆల్రెడీ 2 గవర్నమెంట్ జాబులు, 2 కంపెనీలో జాబులు వదిలేశాను. నాకు తెలియక ఒక పోస్టు డిఎస్సి అనేది ఏదైతే నేను గవర్నమెంట్ టీచర్ వదిలేశాను, తెలిసి 2018లోని LICలోని ADO అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ 2023 నాకు ఏజెన్సీ కోటాలో మళ్ళీ అవకాశం రావడం జరిగింది. ఇక లాస్ట్ అప్పటికి 2 lakhs ప్రైస్ ఇన్కమ్ సంపాదించడం వల్ల నాకు ఈ కంపెనీ స్ట్రాంగ్ అనుకున్న ఉండడం వల్ల 2వ కంపెనీ ఉన్నప్పుడు సెకండ్ టైం వచ్చింది. సో టోటల్ 3 కంపెనీలు నేను 3 జాబ్స్ వదిలేయడం జరిగింది. ఒక స్టేట్ గవర్నమెంట్, 2 సెంట్రల్ గవర్నమెంట్. సో పరిస్థితి ఎలా ఉందంటే, బంధువులు ఈ పిచ్చోడు రేటు జాబ్స్ లేక ఇబ్బంది పడుతుంటే వచ్చిన జాబ్స్, టాలెంట్తో వచ్చిన జాబ్స్ని, ఎక్స్పీరియన్స్తో వచ్చిన జాబ్స్ని వదిలేసుకుంటున్నారు అని చెప్పి చాలామంది హేళన చేశారు, ఇబ్బంది పెట్టారు కూడా. ఇంట్లో ఫ్యామిలీ కూడా చాలా ఆలోచించంటే, ఏది చేసినా నీ ఇష్టం, ప్రతిఫలం అనుభవించేది నువ్వే అని వాళ్ళు నా భారం నా మీద వదిలేసేస్తారు. సో మనం అనిపించింది, నాకు జాబ్ వదిలేసి డైరెక్ట్ సెల్లింగ్ రావడానికి 3 రీజన్స్. మరి మీరు అందరూ ఎలా వచ్చారో తెలియదు కదా, నేనైతే మటుకు 3 రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బాసిజం అనేది నాకు నచ్చేది కాదు. అది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఆ సెంట్రల్ గవర్నమెంట్, ఆర్ ప్రైవేట్ జాబ్. రెండోది, నాకు టైం ఫ్రీడమ్ కావాలి, మనీ ఫ్రీడమ్ కావాలి. ఈ 3 దొరికే ప్లేస్ ఏదైనా ఉందంటే, అంతకుముందు తెలియక వచ్చిన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి తెలిసిన తర్వాత వదులుకోలేకపోయాను. సో దానివల్ల ఈ డైరెక్ట్ సెల్లింగ్ రావడం జరిగింది. అందులో IMCలో స్టార్ట్ చేసే ముందు సార్ని అడిగాను, సార్ విసిగిపోయి వేరేకపోయాము, ఆల్రెడీ 5 lakhs ఇన్కమ్ తీసుకుంటూ మళ్ళీ ఎవరైతే మమ్మల్ని డెవలప్ చేస్తారో వాళ్ళకి మోసపడ్డాం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఈ కంపెనీలో ప్లస్ అనేది మాకు చెప్పొద్దు. ప్లస్ అనేది ఏ లీడర్ అని చెప్తాడు, ప్రతి ఒక్కరు వాళ్ళ కంపెనీ గురించి ప్లస్ చెప్తారు. ఈ కంపెనీలో మైనస్ ఏ ఒక్క చిన్న పాయింట్ ఉన్నా సరే నేనైతే నెగిటివ్గా తీసుకోను. ఎందుకంటే ఆ నెగిటివ్ను కూడా పాజిటివ్గా తీసుకున్నాడు కంటే నేను 5 lakhs ఇన్కమ్ తీసుకోగలిగాను సార్. సో ఆలోచన చెప్తే సార్ ఒకటే చెప్పడం జరిగింది, సార్ ఇప్పుడు దాకా నెగిటివ్ ఉండే, ఏదో ఒక మైనస్ పాయింట్ ఉండే, ఆ పాయింట్ ఏంటంటే 12 టీంలు ఉండేది, దాన్ని ఇప్పుడు 5 టీమ్స్ చేశారు. సో మీరు వచ్చిన వేళ విషయం చాలా సూపర్ అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. ఆ ప్లాన్ స్టడీ చేశాము. ప్లాన్ 1, ప్లాన్ 2, ఆప్షన్ 1, ఆప్షన్ 2 అని చెప్పి కంపెనీ ఏదైతే వెబ్సైట్లో పెట్టిన ప్లాన్ ఉందో ఆ వెబ్సైట్లో ప్లాన్ స్టడీ చేశాము. చాలా సూపర్గా అనిపించింది. ఇక్కడ ఎవరికి ప్లాన్ సూపర్గా ఉంది అని తెలుస్తుందంటే, ఆ కంపెనీలో ప్లాన్ డెప్త్, పాయింట్ వాల్యూ. ఎలా పాయింట్ వాల్యూ? కంపెనీ టర్న్ ఓవర్ బై ఫీల్డ్ ఫోర్స్, ట్రావెలింగ్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఇలా క్యాడర్ ఫండ్ ఏదైతే ఉందో పాయింట్ వాల్యూని బట్టి మన యొక్క కంపెనీ టర్న్ ఓవర్లో వచ్చే ఫండ్ వాల్యూ, పాయింట్ వాల్యూని బట్టి మనకి ఇన్కమ్స్ జనరేట్ అవుతాయి. ఇది క్యాలిక్యులేషన్ తెలియని ఏమవుతుందంటే కంపెనీ ప్లాన్ సూపర్గా ఉంటుంది అనుకున్నాము. బట్ మేము స్టడీ చేస్తాను, అంతకుముందు ఎక్స్పీరియన్స్తో సరే నాకు ఇబ్బంది ఏం కాదు. కానీ ఎందుకంటే తెలియకపోతే సూపర్ అనుకుంటాం, తెలిసింది కాబట్టి చూసాము, చాలా సూపర్గా అనిపించింది. ఓకే, ఇక్కడ
టాప్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారని చెప్తే అప్పట్లో సార్ ఆంధ్ర తెలంగాణకి అఖ్తర్ సార్ ఇన్కమ్ పేఅవుట్ చూడడం జరిగింది. టాప్ ఎర్నర్స్ సార్తో జర్నీ చేస్తే బాగుంని చెప్పి ఆయన నాకు ద గ్రేట్ అవర్ అప్లైన్ మిస్టర్ ఎంఎస్ఆర్ సార్ని నాకు పరిచయం చేయడం జరిగింది విజయవాడలో. సో ఎప్పుడైతే పరిచయం చేశారు సార్ గైడ్లైన్స్ తీసుకునే ముందు కూడా మేము మళ్ళీ ప్రోట్లో దమ్ము తెలుసుకోవాలి కదా అని చెప్పి నా టీమ్ ఫోర్స్ని ఏదైతే వైజాగ్, విజయనగరం, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, గుంటూరు అన్ని కూడా నా టీమ్ ఫోర్స్ని పంపించి మీరు ఎవరు పైకి వెళ్ళొద్దు, ఆఫీస్ స్టాఫ్ని కలవద్దు, లీడర్స్ని కలవద్దు, బట్ మీరు అక్కడ ఉన్న కస్టమర్స్ని యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి, కస్టమర్ ఫీడ్బ్యాక్ కరెక్ట్ ఫీడ్బ్యాక్ అని చెప్పి మేము తీసుకోవడం జరిగింది. సో మా టీం మెంబర్స్ చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో. వాళ్ళందరూ కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని శ్రీ తులసి గురించి చాలా పాజిటివ్గా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే శ్రీ తులసి గురించి చెప్పడం జరిగిందో 100% ఈ బిజినెస్ చాలా స్పీడ్గా వెళ్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాడే ప్రోడక్ట్. ఇక్కడ క్యాస్ట్తోనో, రిలీజియన్తోనో, ప్రాంతంతోనో సంబంధం లేని ప్రోడక్ట్ ఇది. ఈ ప్రోడక్ట్ ఎవరైనా వాడచ్చు. మనిషిగా జీవించిన వ్యక్తి ఎవరైనా సరే, ప్రాణిగా జీవించే వ్యక్తి ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ వాడచ్చు. సో 100% మనం ఈ ప్రోడక్ట్ ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి ఆ రోజు మాకు తెలిసిన ప్రోడక్ట్ ఏకైక ప్రోడక్ట్ కేవలం శ్రీ తులసియే. ఆ తర్వాత నాకు ఆల్రెడీ గ్యాస్ ప్రాబ్లం, గతంలో నేను డయాబెటిస్ రావడానికి కారణం ఏంటంటే ఎల్ఐసి చేస్తున్నప్పుడు గత 15 సంవత్సరాల్లోనే నాకు టైంకి తినక నాకు ప్రాబ్లం వచ్చింది, గ్యాస్ ప్రాబ్లం, డైజెషన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లంకి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ముడిపడింది. అంతకుముందు నేను ఎల్ఐసిలో మోనోపోలీ అనుకునేవాడు. ఎల్ఐసి ఇస్ మోనోపోలీ, గవర్నమెంట్ సెక్టర్, నో ప్రాబ్లం, ఐఎమ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ ఫీల్ అయ్యేవాడు. ఈ రోజు కూడా మీరు ఎల్ఐసి ఎవరైనా కదుపు చూడండి, మనల్ని అసలు పట్టించుకోరు. ఎందుకంటే ఎల్ఐసి ఉంది అనే ఫీలింగ్ అలా క్రియేట్ అవుతుంది అక్కడ, కాన్ఫిడెన్స్. సో లాస్ట్ 25 years 15 years చేయడం వల్ల నాకు ఒక పర్సన్ నాకు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని పరిచయం చేయడం జరిగింది ఒక ప్రోడక్ట్ ద్వారా, అదే అలోవెరా. సో నాకు ఆ గ్యాస్ ప్రాబ్లం 15 సంవత్సరాలు పుట్టిన ప్రాబ్లము 15 రోజుల్లో క్లియర్ అయింది. ఆ యొక్క రిలేషన్ నాకు నెట్వర్క్ లో అడుగు పెట్టే అవకాశం కల్పించింది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఈ రోజు ఈ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత రావడానికి ముందు ఎంత ఆలోచించానంటే చెప్తున్నాం కదా, కానీ మనము రావడానికి చాలా ఆలోచించాలి, చాలా స్టడీ చేయాలి. అప్రోడ్ లో ముఖ్యాన్ని చూడండి, కంపెనీ బాగుంటుంది, ప్లాన్ బాగుంటుంది, ప్రోడక్ట్ బాగుంటుంది, బట్ ఎక్కడ అప్లై తెలియజేస్తాం అని అప్లై చూస్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఈరోజు కలిసి వచ్చింది. చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ ఉన్నామని చెప్పి సాటిస్ఫాక్షన్ తోనే జనవరి 19వ తారీఖున ఈ యొక్క సిస్టమ్ లోకి లాస్ట్ ఇయర్ 2023 జనవరి 18 అంటే ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయింది. ఈ కంప్లీట్ అయిన తర్వాత మేము పండుగ బిఫోర్ పండుగ జరిగిన ఒకే మా టీం అందరూ కూడా సెలబ్రేషన్ చేసి కేక్ సెలబ్రేషన్, గ్రాండ్ వెల్కమ్ టు ఐఎంసీ అని చెప్పి 4 టీం ఎవరున్నారో ఆ 4 టీం మెంబర్స్ మేము 18 మెంబర్స్ జనవరి 19వ తారీఖున కేక్ కట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తాం. నా టీం సపోర్ట్ అవ్వచ్చు, అప్లయన్స్ సపోర్ట్, లైనర్స్ సపోర్ట్ అవ్వచ్చు, ఎంఎస్ఆర్ గైడెన్స్ అవ్వచ్చు, అఖ్తర్ సార్ గారి యొక్క మాకు ఏదైతే స్టార్టింగ్ చెప్పడం జరిగింది ఆఫ్టర్ జూన్ లోని ఆ రోజు ఫిక్స్ అయ్యాము. మనం ఈ సిస్టమ్ లోకి వచ్చడానికి ఏదో వచ్చామా, ఉన్నామా, తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా, ఇలాంటి కాదు. ఏదేమైనా ఒక రికార్డ్స్ క్రియేట్ చేయాలి, వండర్స్ క్రియేట్ చేయాలి. మనకు ఎక్స్పీరియన్స్ ఈ పక్షంలో మనము మనకంటూ ఒక స్థానాన్ని తీసుకుంటూ గతంలో చేసిన ఒక ఎంపీ ఫోన్ చేసినప్పుడు ఆయన అంటే మంచి కంపెనీని సూపర్, ప్రొడక్ట్ సూపర్, బట్ ప్లాన్ టఫ్ ఉంటుంది ఏమో చూసుకున్నట్టే సార్ నేను ఆల్రెడీ స్టడీ జరిగింది, థ్యాంక్ యూ ఫర్ అడ్వైస్ సార్ చెప్పి ఆ రోజు డిసిషన్ తీసుకొని కేక్ కట్ చేస్తాం. ఎంఎస్ఆర్ గారు ఆధ్వర్యంలో జస్ట్ విజయవాడ ఆఫీస్ స్టేట్ ఆఫీస్ ఫస్ట్ స్టేట్ ఆఫీస్ మీద
చాలా కార్పొరేట్ ఆఫీస్ ఎలా ఉండాలో అలా ఉంటుంది. చాలా సూపర్ అనిపించింది. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఎక్స్ప్రెషన్, అది లైఫ్ లో అవ్వచ్చు, మన బిజినెస్ లో అవ్వచ్చు, ఆఖరికి మ్యారేజ్ ఫస్ట్ ఇంప్రెషన్ జస్ట్ తయారయ్యారు. ఎస్ ఆ రోజు డిసిషన్ కూడా జరిగింది. ప్రోటోకాల్ తెలుసుకొని తెలుసుకోవడం ఒకటే అయిపోయింది. టీమ్ ఫామ్ చేసుకున్నాం. 17 మన కలిసి 31 జనవరి వచ్చేసింది. ఆ టైంలో తెలుసు టైంలోనే రూపీ అయిపోయింది. ఫస్ట్ మంత్ వచ్చేసరికి ఎటువంటి లేదు. బట్ 15 లేదా 9 మంది చెక్ and second month road కలెక్ట్ చేసుకోవడం, సెట్ చేసుకోవడం, పాత కమ్యూనికేషన్ చేయడం. ఇంతకీ మీకు విషయం చెప్పాలి. ఫస్ట్ మంత్ నాకు ఆయన వచ్చేటంటే 1,18,000 ఆశ్చర్యపోతున్నాను. చాలా మంది తీర్చోడే వచ్చిందేమో 15,000 ఆలోచన ఖర్చు 1,50,000. నేను ట్రావెల్ చేశాను ఆల్మోస్ట్ 8,000 కిలోమీటర్స్. టోటల్ కలిసి ఎక్స్ప్రెస్ చేసి 15 days ఆల్మోస్ట్ నేను బైక్ తిరిగాను. 12 days. సో లక్ష అందరికీ చేసి చేసి లీడర్స్ చేసి ఇలాగా నేను టీమ్ని కనిపించడం జరిగింది. సో 5 teams నేను స్టేట్ చేసి ఆ 5 teams చేస్తూ స్టార్టింగ్ స్క్రీన్ చేసేసాను. పొరపాటు ఆల్రెడీ స్టెప్స్ ఇంట్లో ఫస్ట్ 3 తారీఖు వచ్చింది. ఆ టైంకి 1,50,000 వచ్చింది. సంపాదన ఆ సంపాదన ఏమైందంటే నువ్వు కూర్చుందేమో 16,000, నువ్వు ఖర్చు పెట్టేదేమో 1,15,000, 1,50,000. చాలా బాబు బిజినెస్ అని ఇంట్లో కొంచెం ఫీల్ అయ్యారు. అని సెకండ్ మంత్ మళ్ళీ స్టార్ట్ చేస్తాము. మళ్ళీ ప్లాన్ కూర్చుని ఫిబ్రవరి ఆల్మోస్ట్ ఏమైందంటే ఆలోచించాము. సెకండ్ మంత్ వచ్చేసరికి డైమండ్ స్టార్ చేస్తాము. నాకు ఎక్కువ 39,000 చేసింది. 40,000 రాలేదు. సెకండ్ మంత్కి డెవలప్మెంట్ యాడ్ అయినట్టుంది. అండ్ థర్డ్ మంత్ గారు చైర్మన్ అవ్వాలి, రికార్డ్ బ్రేక్ ఉంటుంది. థర్డ్ మంత్ లో మన టీంలో మన సౌకర్యం కూడా ఎవరు కూడా చైర్మన్ లేదంటే నాకు రికార్డ్ చేస్తాను, నాకు అమౌంట్ కావాలి, డబ్బులు కావాలి. ఎందుకంటే అప్పటికే చాలా పెద్ద ఇన్కమ్ తీసుకుని మళ్ళీ జీతం స్టార్ట్ చేసే డబ్బులు కావాలి. అయితే సరే ఇక్కడ డబ్బులు తీసుకుంటే ఆటోమేటిక్ క్యాడర్ వచ్చేస్తుంది. చెక్ తీసుకుంటే క్యాడర్ వచ్చేస్తుంది. క్యాడర్తో చెక్ రాదు. పాత కంపెనీలో క్యాడర్ కి చెక్ సంబంధం ఉండేది కాదు. నాకు ఇక్కడ నచ్చిన విషయం అంటే చైర్మన్ చేస్తే 50,000, ఎంప్లాయ్ చేస్తే 1,00,000, ఇలా 6 అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. అయితే థర్డ్ మంత్ స్టార్ట్ చేస్తాము. థర్డ్ మంత్ లోనే
మళ్ళీ మార్చి 31 నాటికి ఛానల్స్ కంప్లీట్ చేసాము. సో నా చెక్ వచ్చేసరికి 54,000 అండ్ థర్డ్ మంత్ చెక్. ప్రతి నెల చెక్ పెరుగుతుంటే క్యాడర్ పెరుగుతున్న హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. టీమ్ లో జోష్ బాగా పెరిగింది. సో జనవరి 7వ తారీఖున ఢిల్లీ వెళ్ళాము కంపెనీ యానివర్సరీకి. ఎప్పుడైతే కంపెనీకి యానివర్సరీకి వెళ్ళామో ఆటోమేటిక్ అక్కడ చాలా జోష్ చాలా సూపర్ అనిపించిందండి. సో అప్పుడే ఎంఎస్ఆర్ గారు గౌడ్ ఖాన్ గారు అందరూ కూడా అక్కడ హ్యాండిల్ చూసాము. సో డిసైడ్ అయ్యాము. డిసైడ్ అయిన తర్వాత అంబాసిడర్ అనే ఇతను ఆ రోజు అక్కడ పడింది. అంబాసిడర్ కంపెనీలో ఒక ప్రెస్టీజియస్ లీవ్. ఒక కంపెనీకే కాదు, కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్ అనేది ఒక ప్రోడక్ట్ అంబాసిడర్ ఫీల్ అయ్యాను. అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఎస్, డెఫినెట్ గా అంబాసిడర్ కొట్టాలి, అంబాసిడర్ చేయాల్సిందే. నెక్స్ట్ క్రికెట్ స్టేజ్ మీద నేను విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో నేను ఇక్కడ మళ్ళీ సిపిగా అడుగు పెట్టాలి మళ్ళీ అని అనుకున్నాను నేను. కానీ అంబాసిడర్ ఎప్పుడైతే ఆ విత్తనం పడిందో వచ్చిన వెంటనే ట్రై చేస్తారు. అప్పటికి కంపెనీ ప్లాన్ మార్చడం, ఏప్రిల్ బిల్డింగ్స్ లేకపోవడం, సో ఏప్రిల్ అవ్వలేదు. మే మంత్ మన సర్దుకునేసరికి అయిపోయింది. సో జూలై స్టార్ట్ చేస్తాం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 months అంబాసిడర్ కంప్లీట్ చేసి 9 months లోనే 6 months స్టార్ట్ చేసి 9 months లోనే అంబాసిడర్ గా 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ నా టీంలో చాలా మందిని సూపర్ స్టార్స్ ని, సిల్వర్ స్టార్స్ ని, గోల్డ్ స్టార్స్ గా చేసి ఈరోజు మీ ముందు అంబాసిడర్ స్టార్ గా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ యొక్క నాకు ఎంత హెల్ప్ చేసిన, ఎంత సపోర్ట్ చేసి, ఎంత గైడ్ చేసిన అఖ్తర్ ఖాన్ సార్కి, నా లైనర్ స్పాన్సర్స్ అందరికి కూడా, అలాగే నన్ను ఈ స్టేజ్ లో ఉంచిన నా యొక్క లవ్లీ టీమ్స్, అలాగే నాకు క్రాస్ టీమ్స్ కాదు నా లవ్ టీమ్స్, నా క్రాస్ టీమ్స్ అంటే నా లవ్ టీమ్స్, వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్లీ అశోక్ పాటిల్ సార్కి, సచిన్ పాటిల్ సార్కి, మరి మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఇంతకంటే ఎక్కువ మంది కూడా మనం ఇంకా మంచి సబ్జెక్ట్ తీసుకుందాం, టైం లేదు కాబట్టి. సో ఈ రోజు ఇది నా ఇంట్రడక్షన్. సో ఈ రోజు నా యొక్క ప్రొడక్ట్ గురించి ఒక బ్లాగ్, హెర్బల్ మిక్స్ వెజ్ సూప్. చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ అండి. మనకి వెజిటేబుల్స్ తోని చాలా మంది డైట్ పేరుతోని పచ్చి కూరగాయలు తినేస్తుంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా అందులోనికి మనకి ఒక డెలిషియస్ తో చాలా టేస్టీగా మనకి ఒక ప్రోడక్ట్ రావడం జరిగింది. అది హెర్బల్ మిక్స్ వెజ్ సూప్. ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది మీ అందరికి కూడా. ఇది క్యాబేజ్ మ్యూట్ లో ఉన్నారు సార్. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు సార్, చెప్పండి. సార్ మ్యూట్ లో ఉందా? ఇప్పుడు వాయిస్ వస్తుంది ప్లీజ్. సార్ క్లియర్ సార్? క్లియర్. ఓకే, రైట్. అయితే ఇందులో కావాల్సిందంటే ఇందులో ఉన్న మన ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యారెట్, క్యాబేజీ, బచ్చల కూర మరియు క్యాప్సికంతో చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుందండి. మనకి ఎనర్జీ లెవెల్స్ బాగా రావడానికి, మన శరీరానికి కావాల్సిన అన్ని ఆల్ విటమిన్స్ అందించడానికి, దాంతోపాటు మనకి డైజెషన్ ప్రాబ్లంతో పాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మోషన్ ప్రాబ్లం ఉన్నా సరే, అది ఈవినింగ్ పూట స్నాక్స్ రూపంలో కానీ మన టమాటో సూప్ ఎక్కువ తాగుతాం కదా, టమాటో సూప్ బదులు ఇది తాగితే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉండిపోతుందండి. మన ప్రతి ఆర్గానిక్ కూడా ఇది మేలు చేసే ప్రోడక్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా వాడే ప్రోడక్ట్ ఇది. మరి ఈ ప్రోడక్ట్ వల్ల ఉపయోగాలు చూద్దాం. ఎలా కలపాలి ఏంటనేది అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. హాట్ వాటర్లోని గోరువెచ్చిన వాటర్లో కలుపుకున్న వాటర్లో జస్ట్ ప్యాకెట్ వేసి ఉప్మా ఎలా చేసుకుంటామో అలా చాలా మంది చేస్తున్నారు, తింటున్నారు. బట్ కొత్త వాళ్ళ గురించి మిక్స్ చేసి హాట్ వాటర్లో, గోరువెచ్చిన వాటర్ కావచ్చు, మామూలు హాట్ వాటర్ మిక్స్ చేసుకొని డైరెక్ట్గా మనం చిప్ చేస్తూ ఎలా తాగాలంటే వాటర్ తాగినట్టు తాగంట టీ తాగిన విధంగా, అంటే ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవుతూ మనం తాగితే అది చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. సో ఈ వెజ్ సూప్ అనేది ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్. సో ఆల్మోస్ట్ 120 రూపీస్ డిపి అండి ఇది. సో ప్యాకెట్ 10 ప్యాకెట్ స్టార్ట్స్ ఉంటాయి. ఒక ప్యాకెట్ 10 రూపాయలు, సో 12 రూపాయలు. ఓకే, 150 ml లీటర్లోని ఒక గ్లాస్ వాటర్లోని ఒక ప్యాకెట్ వేసుకోవచ్చు.
సో ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి నుంచి కేసీపీ వరకు కూడా ఈ యొక్క టాపిక్ అవసరం, అందరికీ ఉపయోగం. సో ఆ టాపిక్ ని మనము చెప్పుకుందాము. ఈరోజు కంపెనీ తీసుకున్న డెసిషన్ అవ్వచ్చు, ఈరోజు మన కంపెనీలో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఏ కేడర్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా తను డెవలప్ చేసుకుంటూ టీంకి సపోర్ట్ ఇవ్వాలి. టీంకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఎక్స్ట్రాడనరీ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఆ సిస్టమే మీరందరూ గెస్ చేస్తారనుకుంటున్నాను. సో ఎనీబడి చాట్ బాక్స్ యూజ్ చేయండి. చాట్ బాక్స్లో మీరు అదేమన్నా ఆ యొక్క టాపిక్ కంపెనీ ఈరోజు రోల్ మోడల్ మెయిన్ టాపిక్గా చేస్తున్న టాపిక్ అంటే చెప్తాను అనుకుంటున్నాను. గెస్ చేస్తారా చాట్ బాక్స్లో? ఇంపార్టెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇంపార్టెంట్ ఈ కమ్యూనికేషన్ అనేది చాలా సూపర్గా ఉండబోతుంది. ఈ కమ్యూనికేషన్స్ ఎలా ఉండాలి అనే నెట్వర్క్ మార్కెటింగ్లోని ఎవరైతే కమ్యూనికేషన్స్లో ఉండరో, ఎవరైతే తన టీంతో అవ్వచ్చు, తన అప్లైన్తో అవ్వచ్చు, తన డౌన్లైన్తో అవ్వచ్చు, తన యొక్క ఎవరైతే కమ్యూనికేషన్స్ ఫ్యామిలీతో అవ్వచ్చు, రిలేషన్స్ అవ్వచ్చు. సో ఆటోమేటిక్ కమ్యూనికేషన్ లేకపోతే ఆటోమేటిక్ కట్ అయిపోతాం. సో ఆ కమ్యూనికేషన్స్ ఏంటంటే 2 types ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎటువంటి కమ్యూనికేషన్లో ఉండాలి? ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ రిలేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ అండి. రిలేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ అంటే, రిలేషన్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో, మన యొక్క నైబర్స్తో, మన ఫ్రెండ్స్తో, మన పేరెంట్స్తో ఉండేది రిలేషన్ స్కిల్స్. లీడర్షిప్ స్కిల్స్ అనేది మనకి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో మెయిన్ పార్ట్ ఆఫ్ రోల్. ఎలా ఉంటుంది మెయిన్ పార్ట్ ఆఫ్ రోల్ అంటే, రిలేషన్ స్కిల్స్లో మనము కొన్ని విషయాలు అటు ఇటు అయినా సరే మన బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ క్లోజ్ ఉంటాడు, అలా కొంతవరకు ఉంటుంది. బట్ లీడర్షిప్ స్కిల్స్లో ఎక్కడ చిన్న స్కిల్స్ ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ కమ్యూనికేషన్ తేడా వచ్చినా, ఎక్కడ చిన్న ప్రాబ్లము మాట జారినా, ఇది 4 గంటండి. నిన్న నేను ఒక రీల్స్లో చూశాను. ఒక ఫ్యామిలీలో అత్తగారు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. హస్బెండ్ ఏం చేస్తాడంటే కత్తితోని యాపిల్ కట్ చేస్తూ ఉంటాడు. అది తెగకపోతే ఏం చేస్తాడంటే ఆ అత్తగారు చూస్తుంది, వాళ్ళ అమ్మ చూస్తుంది. వాళ్ళ అమ్మ చూసి వాళ్ళ అమ్మ కత్తి లాక్కొని ఆ చాకు లాక్కొని వంటగదిలో ఉన్న కోడల దగ్గరికి వెళ్ళి నాలుక ఇలా చాపమంటది. ఎప్పుడైతే నాలుక కోడలు చాపుతుందో ఆ నాలుక మీద కత్తిని ఇలా అని తీసుకొచ్చి వెంటనే ఆ కొడుక్కి ఇస్తుంది. కొడుకు ఇవ్వగానే ఆ కొడుకు ఇలా పెట్టగానే, యాపిల్ మీద పెట్టగానే యాపిల్ కట్ అయిపోతుంది. అంటే మీకు అర్థం ఏంటిది, నాలుక ఎంత పదునైనదో. నెట్వర్క్లోని సూదిలాగా పనిచేయాలి తప్ప కత్తిరిలాగా పని చేయకూడదు. ఎంతమందిని మనం కలుపుకుంటూ వెళ్ళిపోతామో, సూదిలా కుట్టుకుంటూ వెళ్ళిపోతామో, ఎంతమంది కలుపుకుంటూ వెళ్ళిపోతామో మన యొక్క టీమ్ సైజ్ అంత భారీగా పెరుగుతుంది. మనం ఎంతమంది కత్తిరిలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతామో మన టీమ్ సైజ్ అంత డౌన్ఫాల్ అయిపోతుంది. సో మీరు గమనించండి, ఈ యొక్క నెట్వర్క్లో ఎలా పనిచేయాలి, సూదిలాగా పనిచేయాలా, నెట్వర్క్లో పనిచేయాలి. సో ఫ్రెండ్స్, టైప్ చేస్తున్నారా? చాట్ బాక్స్ యూజ్ చేయండి. మనకు జూమ్లోని అన్మ్యూట్ చేసుకోవడం, మ్యూట్ చేసుకోవటం, చాట్ బాక్స్ యూజ్ చేయటం, రెస్పాండ్ అవటం మెయిన్ పార్ట్. ఇది చాలా 100% మంచిది. ఓకే, అయితే ఈ రిలేషన్ స్కిల్స్లోని ఆటోమేటిక్గా ఓకే థ్యాంక్ యూ సూదిలాగా అందరూ ఓకే అంటే నీడిల్ థ్యాంక్ యూ సూపర్ రెస్పాండ్ అవుతున్నారు. మరి మన రిలేషన్లోని ఆటోమేటిక్గా మనం చిన్న డిస్టర్బెన్స్లు వస్తుంటాయి. కొంతకాలం మాట్లాడకపోయినా వాళ్ళు ఎక్కడికి పోరు. ఇప్పుడు పేరెంట్స్తో రిలేషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకు మాటన్నా మనం ఒక మాటన్నా మనం అక్కడితో ఆగిపోతాము. ఒకవేళ కోప్పడినా, కొంతకాలం మాట్లాడకపోయినా, కొంతకాలం మనం వాళ్ళతో చూడకపోయినా ఎప్పటికైనా కలుస్తాం. ఎందుకు? రిలేషన్ కాబట్టి. పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు. సో మన యొక్క
క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే. మరి లీడర్షిప్ స్కిల్స్ లోని ఈ కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే టీంతో ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని చాలా మంది అంటారు. ఎస్, ఈరోజు అత్తర్ సార్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు పదే సార్ పెట్టి మీరు అందరూ కలిపి చెప్తుంటామంటే, ఒక 100 మంది 200 మంది టీము ఉన్నవాళ్ళు మనమే చాలా బిజీ అంటాం. ఫోన్ ఎత్తడానికి కూడా చాలా బిజీ ఉన్నాను సార్, నేను అక్కడ ఉన్నాను సార్, ఇక్కడ ఉన్నాను సార్, నేను హోమ్ మీటింగ్ ఉన్నాను సార్ అంటుంటారు. నాకు కూడా అనిపిస్తుంది, నేను కూడా 1000 మంది కంటే ఎక్కువ టీం లేరే, 1000 మంది ఉంటేనే నేను ఎంత బిజీగా ఉంటే సారు 5 లక్షల మంది ఉంటున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ ఎలా ఇస్తున్నారు? ఏ చిన్న రిపోర్ట్ పెట్టినా రిప్లై ఇస్తారు, రెస్పాండ్ అవుతారు. ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు. ఇన్ కేస్ రెస్పాండ్ అవ్వకపోతే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ కాల్ వస్తుంది. అంటే అంత కమ్యూనికేషన్ ఎలా రేపు మెయింటైన్ చేస్తున్నారు? అలా చేయబట్టేనేమో ఇలా సారు వాళ్ళ డైరెక్టర్ స్థితిలో ఉన్నారేమో, అలా చేయబట్టేమో ఈరోజు సార్ వాళ్ళ 5 lakhs టీం ఉన్నారేమో, 15 lakhs అబోవ్ 20 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారేమో అని చాలా ఆశ్చర్యవేస్తుంది. ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఎవరైనా సరే నేను బిజీగా ఉన్నాను సార్, నేను బిజీగా ఉన్నా అంటే బిజీగా ఉండదు కాదండి, మనం బిజీ అనుకుంటున్నాం అంతే. మనం బిజీ అనుకుంటున్నాం, బిజీ కాదు. ఎవరైనా టీం మెంబర్స్ మాట్లాడు సార్ బిజీగా ఉన్నారేమో సార్ అంటే, సార్ టీంతో మాట్లాడమే బిజీ. నెట్వర్క్ లీడర్ ఉన్న పని ఏంటి? టీంతో మాట్లాడటమే, టీంతో కమ్యూనికేషన్ ఉంటే బిజీ, వేరే బిజీ ఏం లేదు. మరి ఈ రిలేషన్ స్కిల్స్లోని మీకు బిట్వీన్ అప్లైన్ డౌన్లైన్ కమ్యూనికేషన్స్ ఎలా ఉండాలి అంటే, ఎగ్జాంపుల్గా మంకీ స్టోరీ అంటే ఒక కోతి తన పిల్లని అది పట్టుకోదు. మన ఫ్యామిలీలో ఏం చేస్తామంటే, మనిషి తల్లి పిల్లని పట్టుకుంటుంది, కానీ మంకీ ఏం చేస్తుందంటే పిల్ల తల్లిని పట్టుకుంటుంది. ఈకు చెట్టు మీదకి ఆ చెట్టు మీదకి ఎగుతుంటే తల్లి పట్టించుకోదు, కానీ పిల్లందే చాలా గట్టిగా పట్టుకుంటుంది. అలాగే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెట్వర్క్లోని నా అప్లైన్ ఫోన్ చేయలేదు, నా అప్లైన్ నా హోమ్ మీటింగ్కి రాలేదు, నా అప్లైన్ నన్ను మంచిగా చూడట్లేదు, ఇది కాదు. ఇవాళ నెట్వర్క్లో ఇప్పుడు అందరూ అప్లైన్ గురించి చెప్తుంటాము, మా సార్ మా గురించి చెప్తారు. నో, టుడే ఈజ్ ఎ డౌన్ లైన్, టుమారో ఈజ్ అప్లైన్. ఈరోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా డౌన్ లైన్లో ఉండొచ్చేమో, మీ కింద వచ్చే ఒక్క పర్సన్ జాయిన్ చేసినా మీరు ఆల్మోస్ట్ అప్లైన్ అయిపోతారు. సో అందుకే టుడే ఈజ్ డౌన్ లైన్, టుమారో ఈజ్ ఎ అప్లైన్. ఎప్పుడైతే మనము అప్లైన్ పిల్ల కోతిలాగా మనం అప్లైన్ చేపట్టుకొని వదలమో, ఆ రోజు మనకి ఎటువంటి దెబ్బలు తగలవు, ఆ రోజు మనకి ఎటువంటి ఇబ్బంది కూడా రాదు. ఎస్, మరి మీరు కూడా ఈరోజు అదే పని చేస్తున్నారా? అప్లైన్ ఫోన్ అలిగితే ఎండిపోయేది మనకే. ఈరోజు చెప్తున్నాను, డౌన్లైన్స్ అందరికీ చెప్పేది అందరికీ, మీతో సహా నేను కూడా నేర్చుకున్న స్టోరీ ఇది, నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సార్. ఆ ఇబ్బందులు పడ్డాం, ఇది కరెక్ట్ కాదు అని నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ఎవరి మీద బ్లేమ్ చేయట్లేదు, సో నన్ను నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను. ఓకే, మంకీ స్టోరీ లాగా. సో ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా మంకీ స్టోరీలోని అవలంబిస్తారనుకుంటున్నాను. సో చాట్ బాక్స్ ఎస్ అంటే ఎస్ టైప్ చేయండి, ఇది మీకు నచ్చితే. ఓకే, మ్యాగ్నెటిక్ స్టోరీ. అలాగే అయస్కాంతం కూడా, అయస్కాంతం ఐరన్ ఎలా ఉంటాయి? రెండు విడదీయలేని బంధం. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఒక పేరెంట్ అండ్ చిల్డ్రన్ రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, మనము ఇక్కడ అలాగే ఉండాలి. అప్పుడే నెట్వర్క్లో సక్సెస్ ఎవరు ఆపలేదు. చిట్టి కేసు చెప్పొచ్చు మనం గ్యారెంటీ. మూడోది మ్యాజిక్ క్యాండిల్. మ్యాజిక్ క్యాండిల్ తెలుసా? ఎస్ఆర్ అందరూ తెలుసా? దీన్ని యూజ్ చేశారా? నేను చాలా మీటింగ్లు యూజ్ చేస్తాను మ్యాజిక్ క్యాండిల్ ఏమవుతుందంటే, మనము ఎన్నిసార్లు ఊదితే అన్నిసార్లు వెలుగుతూనే ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా, ఈగోయస్లు వచ్చినా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, అప్లైన్ రిలేషన్ డౌన్లైన్ రిలేషన్ ఎలా ఉండాలంటే మ్యాజిక్ క్యాండిల్ లాగా. ప్రాబ్లం వచ్చిందా ఆరిపోతుంది, అది మళ్ళీ స్ట్రాంగ్ చేసుకుంటుంది, మళ్ళీ వెలుగుతుంది. అలా మనం స్ట్రాంగ్ చేసుకోవాలి మ్యాజిక్ క్యాండిల్ లాగా. ట్రై చేయండి, మ్యాజిక్ క్యాండిల్ తీసుకుని ట్రై చేయండి. మీరు ఎన్నిసార్లు ఊదితే అన్నిసార్లు ఆరి వెలుగుతుంది.
అలాగే మన యొక్క టీం యొక్క అప్ అండ్ డౌన్ లైన్ రిలేషన్ ఎలా ఉండాలంటే అంతకంటే స్ట్రాంగ్ గా ఉండాలి. దిస్ ఇస్ ద రోల్ మోడల్, దిస్ ఇస్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్, అది మ్యాజిక్ క్యాండిల్. అండ్ వైఫ్ అండ్ రిలేషన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ పేరెంట్ అండ్ చిల్డ్రన్స్ అండ్ రిలేటివ్స్ అండ్ నైబర్స్. మనము ఫ్యామిలీ మెంబర్స్తోనే కాదు, నైబర్స్తోని, రిలేటివ్స్తో కూడా మనం ఈ సిస్టంలో ఉన్నాం కాబట్టి చాలా క్లోజ్నెస్ మెయింటైన్ చేయాలి. ఎలా మెయింటైన్ చేయాలంటే చాలా ర్యాప్ మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేయాలంటే మనకి టీం కావాలి, దాంతోపాటు మంచి కమ్యూనికేషన్ కావాలి. ఇలా చేసేది కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ లీడర్షిప్. మనకి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈరోజు స్టార్ట్ అయిన వ్యక్తి కూడా, కేసీపీ వరకు కూడా అందరికి కూడా ఈ ప్రాబ్లం ఉంది. సార్ మేము టీం తెస్తున్నాము, పోతున్నారు, వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. ఎస్, వస్తుంటే పోతూ ఉంటారు. ఎందుకంటే వస్తుంటే పోతూ ఉంటేనే టీం వాల్యూ తెలిసేది ఎవరికైనా సరే. నిలవ ఉన్న నీరు కంటే పారే ఏరుకే వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే వెళుతున్న వాటర్, ఫ్లో అవుతున్న వాటర్కి 100% దానికి మంచి వాటర్. సో మన టీంలోకి వచ్చిన వాళ్ళు వస్తూ పోయేవాళ్ళు అంటే నిక్కర్చైన వాళ్ళు ఉంటారు. చూడండి, ఒక వాటర్లోని ఒక ధాన్యం ఒడ్డు గింజలు తీసుకొచ్చి పడేస్తే, ఒక బాండీలోని వాటర్లోని ఒక బస్తా పడేస్తే కింద బరువున్న అన్ని కూడా కింద పడిపోతాయి, కిందకి లోపలికి వెళ్ళిపోతాయి, వాటర్లోకి వెళ్ళిపోతాయి. తేలికొనే పప్పులన్నీ కూడా పైకి తేలిపోతాయి. అలాగే మనం చాలామంది నెట్వర్క్లు తీసుకొస్తాం మన టీంలోకి. బట్ ఎవరైతే స్ట్రాంగ్గా ఉండి నిలబడి కనబడి వింటారో వాళ్ళు నీళ్ళల్లో ఒడ్డు గింజలాగా స్ట్రాంగ్గా కిందకి వెళ్ళిపోతారు, వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు. ఎవరైతే ఈ నెట్వర్క్ తరపున ఇబ్బందులు, అబ్జెక్షన్స్ అండ్ హ్యాండిలింగ్స్ని చేయలేక వెళ్ళిపోతారో వాళ్ళు పుల్లిపోయినా పుట్టులా పైకి తేలిపోతారు. సో వాళ్ళు వెళ్ళిపోవటమే మంచిది. వాళ్ళు ఉండటం వలన దీని డిమాండ్ తగ్గిపోతుంది. చూడండి, ఒరిజినల్గా బరువుగా ఒడ్డులు ధాన్యంలోని పొల్లు ఉంటే అది మన రేటు పడిపోతుంది. ఇక్కడ కూడా మన టీంలో పొల్లిపోయిన వాళ్ళు అంటే వాళ్ళు వెళ్ళిపోతేనే నిక్కచ్చగా ఉన్న లీడర్స్ స్ట్రాంగ్ అవుతారు. ఎస్ఆర్ నో కరెక్ట్ అని చెప్పింది కరెక్టేనా? ఏమైనా ఫీల్ అవుతున్నారు టీం వెళ్ళిపోతున్నారని? హ్యాపీగా ఫీల్ అవ్వదు. నేను ఫస్ట్లో బాధపడ్డాను, టీం వెళ్ళిపోతున్నాను చెప్పి. ఎప్పుడైతే విజయవాడ మీటింగ్లో డాక్టర్ అఖ్తర్ కన్వాల్ సార్, ఎందుకు సార్ పేరు చెప్తుందంటే, సార్ ఎందుకు సార్ వాళ్ళు ఫీల్ అవుతారు సార్, నాకు ఆల్రెడీ 5 లక్షలు 7 లక్షలు ఇన్కమ్ తీసుకుని వెళ్ళిపోయారు సార్, ఈరోజు అక్కడ 60-70 వేలు కూడా తీసుకోవట్లేదు అని ఆ రోజు ఆయన చెప్పిన మాటలు మీరు అందరూ ఎలా తీసుకున్నారో తెలియదు. కానీ నేను కొంతమంది తీసుకున్నారేమో అనుకుంటా. చాలామంది మీటింగ్లో ఇట్టా వింటారు, ఈ వదిలేస్తుంటారు. కానీ నేను తీసుకున్నాను, ఇలా విన్నాను, ఇక్కడ తీసుకున్నాను. బాధపడట్లా. టీంలు అనేది నెట్వర్క్లో అప్ అండ్ డౌన్స్ కామన్. హార్ట్ బీటింగ్ ఇలా ఉంటే పోయినట్టే కదా, మరి స్ట్రైట్గా ఉంటే. అప్ అండ్ డౌన్స్ ఉంటేనే, అప్ అండ్ డౌన్స్ ఉండాలి, గ్రోత్ ఉండాలి. అప్ అండ్ డౌన్స్ ఉండాలి, గ్రోత్ ఉండాలి. సో ఇలా ఉండాలి, కానీ పైకి వెళ్తూ ఉండాలి. ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. సో మనము ఈ యొక్క లీడర్షిప్లో ఈ యొక్క డేటా సైన్స్ ఇండస్ట్రీలో లీడర్షిప్ స్కిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మేజర్ రోల్ పార్ట్ టీమ్ బిల్డింగ్. మనము ఎలా టీమ్ బిల్డ్ చేయాలి? టీమ్ బిల్డింగ్ ప్రాబ్లం అనేది అందరికీ, మీకు ఎవరికైనా ఉంటే ఒకసారి టైప్ చేస్తారు, ఉంది సార్ అని టైప్ చేస్తే దానికి ఈరోజు సొల్యూషన్ చెప్పడానికి నేను ప్లాన్ రెడీగా ఉన్నాను. మీ టీంలో సార్ నేను టీం తెస్తున్నాను, పోతున్నారు, టీం నిలబడట్లేదు, స్ట్రాంగ్ అవ్వట్లేదు, వాళ్ళు యాక్టివ్ అవ్వట్లేదు, నేను ఎంత చెప్పినా వినట్లేదు అనే మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉందా? ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేదంటే నో అని చెప్పండి. డాక్టర్ అందరూ ఎస్, రాంబాబు గారు ఎస్, కాబోయే చైర్మన్ గారు మీకేంటి సార్, మీరు టీం బిల్డ్ చేస్తుంటారు, ఎస్. మాణిక్యాలరావు గారు, కిషోర్ కుమార్ గారు ఎస్, దివ్యరేఖ గారు, ఓ అందరికీ ఉందే, దానికి చెప్పాను కదా సార్. ఈరోజు జాయిన్ విత్ కేసీపీ వరకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. సో అటువంటి టీం బిల్డింగ్కి మీరు పంచసూత్రాస్, 5 ప్రిన్సిపల్స్, 5 మంత్రాస్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అవకాశం ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇలా నోట్ చేసుకోండి. ఇన్స్పైర్డ్ అండ్ అన్లెస్. మనము మన టీంకి ఒక ఇన్స్పైర్డ్గా ఉండాలి. మనమేమో సిల్వర్లో ఉండి నువ్వు చైర్మన్ అయిపోతే ఏంది? మనమేమో సిల్వర్లో ఉంటాము,
మనమేమో సూపర్ స్టార్లో ఉంటాము, అసలు సూపర్ స్టారే అవ్వం మనం సూపర్ స్టార్ అవ్వం, కానీ కింద చైర్మన్ అయిపోవాలి. ఎలా అయిపోతాడు? యథా రాజా తదా ప్రజ, యద్భావం తద్భవతి. చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి మనకి. మనం ఇన్స్పిరేషన్గా ఒక లీడర్, నాయకుడు అంటే నాయకుడిలాగానే ఉండాలి. ఎస్, మనము ఒక టాప్ క్యాడర్ చెప్పుకోవడానికి ఓకే, చైర్మన్, అంబాసిడర్, 1 lakh చెక్, 2 lakh చెక్, 3 lakh చెక్, క్రౌన్ ప్రెసిడెంట్ అవి చూపించు, కింద వాళ్ళు చేయి. సార్ వాళ్ళు పని చేయడం ఏమవుతుంది సార్? వాళ్ళు పని చేయడం కాదు, మీరు పని చేసి పని చేయించాలి. మీరు సూపర్వైజర్ చేయడానికి మనము నెట్వర్క్లోకి రాలేదు. మనం వర్క్ చేసి వాళ్ళతో వర్క్ చేయించాలి. మనం వర్క్ చేయకుండా సూపర్వైజర్ చేస్తే మీ ఇన్కమ్ కూడా సూపర్వైజింగ్ లాగే ఉంటుంది. సో ఇన్స్పైర్డ్, మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకోవాలి. వాళ్ళు సార్ అందుకే రోల్ మోడల్ చెప్తారు ప్రతిసారికి. మన అప్లైన్ ఎంఎస్ఆర్ గారి గురించి చెప్తున్నాం. మా అప్లైన్ ఎంఎస్ఆర్ గారు, మన అందరి అప్లైన్ ఎవరైతే అక్షర్ సార్ గారిని ఎందుకు రోల్ మోడల్ తీసుకుంటున్నాము? వాళ్ళు ఇన్స్పైర్డ్గా నిలిచారు కాబట్టి నేను ఇన్స్పిరేషన్గా ఉన్నాను. నా టీం కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలనుకుంటున్నాను. సో నేను చెప్పే పాయింట్లు ఏదైనా ఉంటే పంచుంటే తీసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి, మీకు నచ్చకపోతే దయచేసి ఇక్కడే మీ బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. వేరే రకంగా తీసుకోవద్దు. నా మీద కోపంగా ఎవరు సీరియస్గా చూడొద్దు, పొద్దునే ప్లీజ్. స్టే అండ్ అన్లెస్ ఎప్పటికి ఒకసారి అయిపోయి తర్వాత మళ్ళీ పడుకుని పోవడం కాదు సార్. ఎప్పటికీ నెవర్ 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 గివ్ అప్. ఎప్పటికీ మీకు చెప్తున్నాను, లీడర్స్, మనము ఒక సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలంటే ఎప్పుడు కూడా మనకి మన టీంకి ఎప్పుడు కూడా క్యాడర్ గ్యాప్ ఉండాలి, ఇన్కమ్ గ్యాప్ ఉండాలి. యువర్ ద రోల్ మోడల్. నీ టీంకి నువ్వే 100% హీరో అవ్వాలి. మీ టీం మీరే హీరో అవ్వాలి. మీ టీంకి వేరే వాళ్ళు హీరో చేయొద్దు, అవసరం లేదు. ఎస్, అయితే అన్లెస్ ఎప్పటికీ అవుతుండాలి. అండ్ స్టే కనెక్టెడ్. ఎప్పుడు కూడా మనము ఒక స్టెబిలిటీగా ఉందాం. చాలా మంది ఎంత పెద్ద లీడర్కి అయినా సరే నిరుత్సాహం వస్తూ ఉంటుంది ఏదో టైంలో. అది ఫ్యామిలీ వల్ల అవ్వచ్చు, రిలేషన్ వల్ల అవ్వచ్చు, టీం వల్ల అవ్వచ్చు. ఇంట్లో ప్రాబ్లం తీసుకొచ్చి ఆయన తిట్టాడనో, ఆయన కొట్టాడనో, ఆవిడ తిట్టిందనో, ఆవిడ ఫుడ్ పెట్టలేదనో ఆ కోపం తీసుకొచ్చి టీం మీద గొప్పన మాట్లాడేస్తుంటాం. ఓకే సార్, వాయిస్ క్లియర్గా ఉందా? మధ్య మధ్య మెసేజ్ వస్తుంది. కట్ అవుతుంది వాయిస్. కంటిన్యూ చేయండి. సరే సార్. అయితే మనము ఆ యొక్క కనెక్టెడ్గా ఉండాలి. సో ఇక్కడ కూడా మనము చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనము క్లియర్ చేసుకోవాలి. ఇది ఎక్కడెక్కడ మర్చిపోవాలి. ఒకటి, ఇంట్లో ప్రాబ్లం తీసుకొచ్చి టీం మీద రుద్దకూడదు. టీం మీద వచ్చిన కోపం తాపాలు తీసుకొచ్చి ఇంట్లో రుద్దకూడదు. ఇది మన ఆటోమేటిక్గా మనం చేసేస్తాం, మనకు తెలియకుండా అయిపోతుంది. బట్ మహర్షి అంటే తపస్సు మాత్రమే చేస్తాడు. మహర్షి అంటే తపస్సు చేస్తూ తపస్సులో భంగం కలగకుండా తన యొక్క సక్సెస్ఫుల్ చేసేవాడే మహర్షి అవుతాడు. అందుకే చాలా మంది ఋషులు మహర్షులు అవ్వలేదు. అర్థమైందండి? సో మనం కూడా తప్పులు అన్నీ చెప్తుంటాం. నేను చెప్తున్నాను, నేను ఆచరించాలి. సో ఆచరించగలిగిన వాడే సక్సెస్ఫుల్ పర్సన్. మనం చాలా ప్లాన్లు పేపర్ మీద వేస్తుంటాం, 100 ప్లాన్లు వేస్తాం పేపర్ మీద, కానీ ఒక్క ప్లాన్ కూడా మనం అమలు చేయలేము. సో లీడర్స్ కనీసం 100 ప్లాన్లు రాసుకున్నప్పుడు ఒక్క ప్లాన్ అయినా సరే మనము యాక్షన్లో చేద్దాం, వర్కింగ్లో చేద్దాం. అప్పుడే కనెక్ట్ అవుతాం, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటాం, అప్పుడే స్టాండర్డ్గా ఉంటాం, అప్పుడే మనం రోల్ మోడల్గా వెళ్తాం. ఓకే. అండ్ ఫస్ట్ ఫార్ములా అండ్ అప్రిషియేషన్స్. థర్డ్ మంత్ర అప్రిషియేషన్ చేయాలి. 4:1. ఇదేంటి సార్ 4 సార్లు పొగడాలా అంటే కాదు సార్. 4 సార్లు మీరు ఈరోజు మీ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఒక హోమ్ మీటింగ్ చేస్తారు, ఎక్స్ట్రాడనరీ సార్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, బాబురావు సార్ సూపర్ సార్, ఎక్స్ట్రాడనరీ సార్. మాణిక్యరావు సార్ సూపర్ సార్, నాగమణి గారు సూపర్ సార్, లేకపోతే ఇలా సంపర్క్ రాంబాబు గారు సూపర్ సార్. అలాగే మీ డ్రెస్ చాలా బాగుందండి, మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్. ఇలాగ ఒక 4 ఇప్పి
సార్ కొంచెం మీకు కోపం ఎక్కువ ఉన్నట్టుంది సార్, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందేమో, జస్ట్ కొంచెం స్మాల్గా. 4 పూటలు కొట్టిన తర్వాత ఒక తిట్టిన ఎవరు పట్టించుకోరు. ఇది కరెక్టేనా? ఎస్ అంటారా? ఎస్ అని టైప్ చేయండి. మీరు 4 సార్లు మీరు డ్రెస్ బాగుంది సార్, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, మీరు ప్లాన్ చాలా అద్భుతంగా చెప్పారు సార్, సార్ ఈ ప్లాన్ ఎక్స్ట్రాడనరీ చెప్పారు సార్, సూపర్ సార్, మీలాగా మన టీంలో ఎవరు చెప్పలేరు సార్, మీలాగా ఎవరు చెప్పలేదు, బహుశా వెళ్ళలేదు సార్ అలా చెప్పడం అని 4 సార్లు పొగిడి 4 సార్లు కాంప్లిమెంట్ ఇచ్చి, సార్ మీలో చిన్న మైనస్ ఉంది సార్, మైనస్ అనకండి సారీ, చిన్న అది కరెక్షన్, అది చేసుకుంటే సరిపోతుంది సార్, జస్ట్ నేను స్మాల్ రిక్వెస్ట్ సజెషన్ చేస్తాను అంతే. బాగా చేస్తున్నారు అంటే మీరు టీంతో మాట్లాడినప్పుడు కొంచెం అంటే పర్లేదు సార్ బలవాళ్ళు మీరు చెప్తూ తీసుకుంటా అంటాడు. అదే మీరు ఫస్టే నువ్వు టీంతో మాట్లాడితే బాగుండదు, నువ్వు చాలా బాగా కరెక్ట్గా మాట్లాడట్లేదు అని చెప్పి మిగతా తర్వాత పొగిడినా యూస్ నేను తప్పు చేశాను, అలా నేను చేసిన మిస్టేక్ అది, నేను తెలియక ఆవేశంలో, కోపంలో, ప్రెస్టేషన్లో, బిల్డింగ్స్ విషయంలో, టీం విషయంలో నేను అన్నాను. తర్వాత భార్యని కూర బాలా సరే వండలా అని తర్వాత తినవే అని చెప్పి గడ్డం పట్టుకున్నా సరే పని అవ్వదు. సో అందుకనే మీరు టీంని అప్రిషియేషన్ 4 సార్లు పొగడండి, 4 సార్లు అప్రిషియేట్ చేయండి. వాళ్ళకున్న ఏదో చిన్న డిజెట్, మనిషి అన్నాక తప్పు చేయడం సహజం, అలాగే మర్చిపోవడం కూడా సహజం. సో అందుకని మీరు 4 సార్లు వాళ్ళ యొక్క ఏదైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళని పొగడండి, అప్రిషియేట్ చేయండి. ఒకటి ఏదో ఒక చిన్న మైనస్ ఉంటుంది కాబట్టి దాన్ని సలహా రూపంలో, సజెషన్ రూపంలో, ఫ్రెండ్లీగా, లవ్లీగా, స్మార్ట్గా ఇలా కోస్తే రక్తం వచ్చేయాలి, కానీ రక్తం వచ్చేయాలి నొప్పి తెలియకూడదు, కోసినప్పుడు తెలియకూడదు, నొప్పి వస్తుంది, బ్లడ్ వస్తుందంటే బాబు అనుకోవాలి. సో అలా చెప్పాలి, స్మూత్గా చెప్పాలి. అండ్ ఫోర్త్ ప్రిన్సిపల్, హ్యాండిల్ ద ఫెయిల్యూర్స్. సక్సెస్ తీసుకోవడానికి 100 మందికి రెడీగా ఉంటాం, 100 మంది కూడా 100% రెడీగా ఉంటాం. ఒక ఫెయిల్యూర్ తీసుకోవడానికి 100 మందిలో ఒక్కడు కూడా రెడీగా ఉంటుంది. కరెక్ట్ అంటారా? ఎస్, ఈరోజు చెప్పేది అంతా కరెక్టే. ఎందుకంటే ఎవరిదో ఏమో చెప్పట్లేదు, మై ఎక్స్పీరియన్స్, నా టీంలో జరిగే చెప్తున్నాను, నాకున్న ఎక్స్పీరియన్స్, నెట్వర్క్లో ఉన్న 7 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను ఈరోజు, నా 6.5 years. హ్యాండిల్ ద ఫెయిల్యూర్స్ యాక్సెప్ట్ చేయండి. సక్సెస్ ఫస్ట్ స్టెప్ ఈజ్ ఫెయిల్యూర్. విజయానికి తొలిమెట్టు ఫెయిల్యూర్, అది అంతే, విజయానికి తొలిమెట్టు ఫెయిల్యూర్ అవటమే. అటువంటి ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తే సక్సెస్ రెడీగా ఉంటుంది. వర్షం వచ్చే ముందు ఉరుములు, మెరుపులు విపరీతంగా, అదే ఆటోమేటిక్ మబ్బు, నీల ఆకాశం మెల్లగా అయిపోతుంది, చాలా సైలెంట్గా ఉంటుంది ఆకాశం, మబ్బు విపరీతంగా పట్టేస్తుంది. వన్స్ ఒకసారి స్టార్ట్ అయిందంటే ఉరుములు మెరుపులే. సో మీరు కూడా ఒకసారి ఫెయిల్యూర్ వచ్చిందనో, టీం వెళ్ళిపోయిందనో, వాడు అలిగి వెళ్ళిపోయాడనో, టీం ఇవ్వలేదనో, లేకపోతే నా అప్లై నాకు ఫోన్ చేయలేదనో, నా అప్లై నాకు సన్మానం చేయలేదనో అలాగొద్దు, పట్టించుకోవద్దు. నిన్ను సన్మానం చేసే భాగ్యం ఆయనకి లేదు, మనం ఎందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి? అదే పని నువ్వు చేయక, ఆ తప్పు నువ్వు చేయొద్దు. నీ డౌన్లైన్స్ బాగా హానరింగ్ చేయి. నెట్వర్క్లో సక్సెస్ అవ్వాలంటే మెయిన్ కావాల్సింది హానరింగ్, రికగ్నైజేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ సక్సెస్. నెట్వర్క్లో సక్సెస్ అవ్వాలంటే నెట్వర్క్లోని రికగ్నైజేషనే. చాలా మంది, నేను లాస్ట్ ప్రీవియస్ కంపెనీలో చేసింది ఏం కాదు, సక్సెస్. నా అప్లైను వేరే కంపెనీకి వెళ్ళిపోయినప్పుడు, ఆయన ఉన్నప్పుడు నా చెక్ 1,50,000. వన్స్ వెళ్ళిపోయాడు, విత్ ఇన్ 2 years లో నా చెక్ 4.5 lakhs. అంతే తప్ప నా అప్లైన్ గురించి పట్టించుకోదు, అస్సలు అవసరం లేదు. అంటే రెస్పెక్ట్ ఇవ్వండి. అప్లైన్ అది చేయలేదు, ఇది చేయలేదు, ఆ ఊత టాపిక్. ఓకే రైట్. లెర్న్ టు గ్రో. చాలా మంది నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు, జూమ్ మీటింగ్ రావటం లేదు, ఫిజికల్ మీటింగ్ రావట్లేదు. మీరు చాలా టూ బిజీ. ఏంటి బిజీ అంటే 10,000 ఇన్కము, ఆ గుమస్తాగిరి వెళ్ళటం, ఎక్కడొక్కడ ఏదో ఒక షాప్లో 10 గుమస్తాగిరి 10,000 రూపాయలు. సండే వస్తే రాజా, మండే టు సాటర్డే కాజా అయిపోతుంది. మండే టు సాటర్డే వరకు కాజా, సండే రాజా. వచ్చిన మొత్తం వీక్లీ పేమెంట్ తినేస్తారు,
మంత్లో అయిపోతుంది. అయితే సండే అంటే మిగతా హాలిడేస్లో నేర్చుకోవడానికి మనము మన టీంని చాలా మంది, సార్ నేను వస్తున్నాను కదా సార్, మీరు వస్తే వేస్ట్. నీతో పాటు నీ 5 మెంబర్స్ వచ్చారా, నేర్చుకుంటున్నారా? మొత్తం ఐదుగురు టీం యొక్క బాధ్యత మొత్తం మీరే నెత్తినేస్తున్నారు అనుకోండి, అలాంటి నాకు ఊడిపోయింది, నీకు ఊడిపోయింది. తల భారం తగ్గించుకోండి. మీరు ఎంత మీ టీంని ట్రైన్ టు ట్రైనర్, ట్రైన్ టు లీడర్, ట్రైన్ టు ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేస్తారో, మీరే ఐడి వాళ్ళతో చేయించాలి, ఓమిడి వాళ్ళతో చేయించాలి, ఎలా చేయాలి నేర్పించాలి. చేపలు పట్టడం నేర్పించాలి తప్ప చేపలు పట్టి ఇవ్వడం నేర్పించారా, కూర వండడం నేర్పించారా, అందులో ఉప్పు చాలేదు, కారం చాలేదు, టేస్ట్ కాలేదు అని మనల్నే అంటారు. సో అందుకనే బాబు నువ్వు చేపలు పట్టడం నేర్పిస్తాను, నువ్వు పట్టుకో, నువ్వు వండుకో, ఆ ఉప్పు కారం నువ్వు సమపాలు వేసుకో, మసాలా కూడా గట్టిగా వేసుకో అని ఎప్పుడైతే చెప్తామో వాడికి అర్థమైపోతుంది సీన్. అరే బాబు మనం కూడా చేప పట్టకూడదు, చేపలు పట్టించాలి. లీడర్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎస్. అండ్ ఇన్ఫ్లుయెన్స్, ఐఆర్పి అంటే ఫార్ములా ఐఆర్పి. I for influence, R for respect, P for passion. నెట్వర్క్ లోకి వచ్చిన వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేయండి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి. నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది మన దాంట్లో. ఇక్కడ చాలా మంది లీడర్ బాగా, నేను ఆ విషయంలో రాబర్ట్ గారిని బాగా ఫాలో అవుతున్నాను. నేను వచ్చేందుకు రాబర్ట్ గారు తెలియదు, తర్వాత మరి మా స్పీడ్ చూసి ఆయన స్పీడ్ అయ్యాడు తెలియదు, కానీ ఈరోజు యూట్యూబ్లోని వీటిలోని అంటే మమేకం అయిపోతున్నాడు. సో ఇన్ఫ్లుయెన్స్ తనది అంటాడు. అంటే కొంతమంది మొహమాట పట్టా ఇది సార్ పర్లేదు, ఎందుకు అంటే పని అవదు. ఇక్కడ ప్రతి దాంట్లో నెట్వర్క్లో కనబడాలి, వినబడాలి, నిలబడాలి. నిలబడుతున్నావా, కనబడుతున్నావా, వినబడుతుంది. నువ్వు నిలబడపోతే, కనబడపోతే వినబడదు. నువ్వు వినిపించుకోకపోతే నీకు చెక్కు కనబడదు. నువ్వు నీకు చెక్కు కనబడకపోతే నువ్వే కనబడకుండా పోతావు. దిస్ ఇస్ ద నెట్వర్క్ సిస్టంలో ఇది చాలా. సో రెస్పెక్ట్ అనేది అంగట్లో దొరికే వస్తువు కాదు, కొని తెచ్చుకోవడానికి. అది దొరకాలంటే చాలా మంది లక్ష పెట్టిన కొనేస్తారు. నాకు రెస్పెక్ట్ నో, రెస్పెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్, నా అప్లైన్ నాకు రెస్పాండ్ అవ్వలేదు, నా డౌన్లైన్ నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నాకు దండ ఇవ్వలేదు, నాకు సాల్వ్ ఇవ్వలేదు, నాకు మెమౌంట్ ఇవ్వలేదు. ఇందాక చెప్పాను, వాళ్ళు కలిగి ఇవ్వాలి. అరే మా సార్ వచ్చారంటే ఎలా ఉండాలి, అలా ఉండాలి. ఇక్కడ కలగాలి ఫీల్, ఇక్కడ కలిగే ఫీలింగ్ వెంటనే మర్చిపోతాం. అది కోపమైన, తాపమైన, ఏదేమైనా ఇక్కడ కలిగే ఫీలింగ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ప్రతి మనిషికి జీవితంలో తొలి ప్రేమ అనేది ఉంటుంది. ఆ తొలి ప్రేమ అనేది సచ్చేంత వరకు, కాటికి వెళ్ళేంత వరకు, స్థితిలో వెళ్ళేంత వరకు కూడా మర్చిపోరు. అది ఎవరైనా మర్చిపోయారంటే వాళ్ళంత పాపాత్ములు ఎవరు ఉండరు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అబద్ధాలు చెప్తున్నట్టు లెక్క. ప్రతి ఒక్కరికి ఫస్ట్ లో ఉంటుంది, అది మర్చిపోకూడదు కదా. చాలా మందికి ఉంటుంది, ఎవరు బయటపడరు, చెప్పరు. ఓకే రైట్. అండ్ పీపుల్ ప్యాషన్. మనం చేసే ఏ ప్రొఫెషన్ సరే చూడండి, మనం ప్యాషన్గా ఉండాలి, ప్యాషన్గా వర్క్ చేయాలి, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఆఖరికి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న సులభ కాంప్లెక్స్ టాయిలెట్స్ క్లీన్ చేసేవాడు ప్యాషన్గా చేస్తాడు, ఇష్టపడి చేస్తాడు. తన కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తాడు. బట్ ఇంత నోబుల్ ప్రొఫెషన్ పెట్టుకొని బయట కోటి లక్ష రూపాయలు కాపీవాడు రోజుకి 5,000 సంపాదిస్తాడు, నెలకి ₹1,00,000 సంపాదిస్తాడు, కానీ అదే సిమెంట్ బట్టలు వేసుకుంటాడు. నువ్వు ఇక్కడ 10 అట్లీస్ట్ రూబీస్టార్ 30,000 సంపాదిస్తే సూట్ వేసుకో. ఎవరు అడుగుతారా? సూట్ వేసుకోకపోతే? సూట్ వేసుకుంటే ఇక్కడ సూటబుల్. వాడు సూట్ వేసుకుంటే నవ్వుతారు. రెండోసారి ఓనరు ఎవరైతే ఉన్నారు కాంట్రాక్టర్, నువ్వు సూట్ వేసుకోవచ్చని చెప్పి వాడికి కాంట్రాక్ట్స్ రావడం మానేస్తాయి, కన్స్ట్రక్షన్ ఇవ్వడం మానేస్తారు మేస్త్రికి వాడు మార్కెట్లో. సో సూట్ వేసుకొని చూసే బిజినెస్, సూట్ అయ్యే బిజినెస్ ఈ యొక్క ఐఎంసి. సో సూట్ వేసుకోవడానికి చైర్మన్ అవసరం లేదు, అండ్ అంబాసిడర్ అవ్వాల్సిన అవసరం లేదు. రూబీ అయితే చాలు, గోల్డ్ అయినా పర్లేదు, సిల్వర్ అయినా పర్లేదు. మీరు ఏది ఫాలో అవుతున్నారు? చాలా మంది నేను చెప్పేసి సార్, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారము టీషర్ట్ అనేది మ్యాండేటరీ మార్కెట్లో, చాలా లీడ్స్ తెచ్చిపెడుతుంది, చాలా స్టేటస్ సింబల్ ఇది.
బట్ సూపర్ స్టార్ అవన వాళ్ళు కూడా విత్ టీ షర్ట్ మెయింటైన్ చేయండి. సూపర్ స్టార్ అయిన వాళ్ళకి కంపల్సరీ టీ షర్ట్ తో పాటు బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ టై మెయింటైన్ చేయండి. ప్రతి మీటింగ్ కూడా అట్లీస్ట్ సిల్వర్ అండ్ అబౌవ్ సూట్ మెయింటైన్ చేయండి. రూబీ అట్లీస్ట్ రూబీ అండ్ అబౌవ్ కంపల్సరీ సూట్ మెయింటైన్ చేయండి. మిమ్మల్ని చూసి మీకు కింద వాడు తయారవుతాడు. మీరు రూబీ అయ్యండు కూడా ఏదో షర్ట్ వేసుకొచ్చేసి, లేదా సిల్వర్ అయ్యండు కూడా ఏదో ప్యాంట్ వేసుకొచ్చేసేసి చూస్తే మా ప్లాన్ వేసుకొచ్చి నాకేంటి. అప్పుడు మనమేమో మామూలు ఫార్మల్ షర్ట్ వేసుకొచ్చేసి బాబు నువ్వు టీ షర్ట్ వేసుకోరంటే మీది వేస్తారన్నాడు అనుకోండి, చెంచా నీళ్ళలో పడి సావాలి. నన్ను వేసి రమ్మంటాడు వీడియో వేసి రాలేదు అని వాళ్ళు బయటకు మాట్లాడరు, లోపల మాట్లాడతారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ లోని సన్ఫ్లవర్ అంటే ఎలా చూడండి, సూర్యుడు తన యొక్క సన్ఫ్లవర్ ఎలా అంటే సూర్యుడు ఎటుపక్క వెళ్తుంటే ఆ ఫ్లవర్ అటే తిరుగుతూ ఉంటుంది. చూడు అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. అలాగే 9ని మన ఫ్లవర్ ఎలాగా ఆకర్షిస్తుంది, మనం కూడా టీంతో సార్తో సూపర్, సార్తో మాట్లాడు సూపర్, సార్తో 10 నిమిషాలు మాట్లాడినా రిలాక్స్ అయిపోతాం, మనకు ఒత్తిడి పోతుంది, మనకు అబ్జెక్షన్స్ పోతాయి అని ఇన్ఫ్లుయెన్స్ ని మీ టీం చేయాలి. నేను కొంచెం ఫాస్ట్ గా చెప్తాను, టైం లేదు కాబట్టి. అండ్ రెస్పెక్ట్, కంటెంట్ అండ్ కట్అవుట్. చాలా మంది రెస్పెక్ట్ దొరకాలంటే కంటెంట్ నా దగ్గర సూపర్ కంటెంట్ ఉండాలి, లేకపోతే 6 అడుగుల ఆజానుబాహుడే ఉండాలి, ఈ కట్అవుట్ చూసి పడిపో. కంటెంట్ కి కట్అవుట్ కి రెస్పెక్ట్ దొరుకుతుంది అనే రోజులు పోయినాయి, అవునా కదా? ఈ కంటెంట్ కట్అవుట్ కి ఒక స్మాల్ స్టోరీ ఏంటంటే, ఇవాళ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఫస్ట్ 16 years లోనే పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడినప్పుడు వాళ్ళందరూ కూడా బొడ్డోడు జాగ్రత్తగా బాలే అని చెప్పి వాళ్ళ వసీం అక్రమ్ అంటాడు, వాళ్ళ కెప్టెన్ అని చెప్తే బొడ్డోడు అని చెప్పి చూస్తే మొత్తం సెంచరీ కొట్టి వాయించాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే దుమ్ము దులిపేశాడు పాకిస్తాన్ మ్యాచ్ లో. అందుకనే మరి ఉండేది 6 అడుగులు లేదు కదా, 5.5 లోపే కదా, 5 feet లోపే కదా. పొట్టి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. పొట్టిగా ఉన్నామనో, నల్లగా ఉన్నామనో, లేకపోతే సన్నగా ఉన్నామని చెప్పి ఎవరు మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోదు కాదు. కంటెంట్ కి కట్అవుట్ కి మీకు రెస్పెక్ట్ కాదు. మీలో దమ్ముంటే, మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే, మీరు టీమ్ చూసారా, ఒక పిక్ పెడతాను, వెనకాల ఏనుగులు, ఈ పెద్ద ఏనుగుని ఇంతున్న మావుటి వాడు కంట్రోల్ చేస్తాడు. దట్ ఈస్ టెక్నిక్. ఇంత పెద్ద టీంని అత్తర్ సార్ లీడ్ చేయట్లేదా? ఇంత పెద్ద టీంని 10th class చదివిన డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు లీడ్ చేయట్లేదా? ఆనంద్ బాబు గారు లీడ్ చేయట్లేదా? ఇంత పెద్ద టీంని అశోక్ బాటేగా, సత్యబాటి లీడ్ చేయట్లేదా? ఇంత పెద్ద కంపెనీని. లీడర్స్ రెస్పెక్ట్ అనేది కొని తెచ్చుకునేది కాదు, స్వయంగా సంపాదించుకునేది. దాని కంటెంట్ కట్అవుట్ ఉండాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. అర్థమైతే ఎస్, అర్థమైంది అనుకుంటున్నా మీ అందరూ కూడా చాట్ బాక్స్ ద్వారా. ఓకే. అంటే ప్యాషన్, వర్క్ ఫ్రమ్ డ్రీమ్స్. ప్యాషన్ గా వర్క్ చేయండి. దేనికోసం? వర్క్ మన డ్రీమ్స్ కోసం, పక్కింటి కోసం, ఎదురింటి కోసం, వాళ్ళ కోసం కాదు, నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం. నువ్వు ప్యాషన్ గా బతకాలి. ఒక ప్యాషన్ ఎలా ఉండాలంటే, నేను 2-3 years దుమ్ము దులిపేస్తా అంతే. 2030 నాటికి నేను చెప్తున్నాను, ఐఎమ్ రిటైర్డ్ ఇన్ 2030 జస్ట్ 5 years. 5 సంవత్సరాలు మాత్రం వర్క్ చేస్తాం. ఇందులో 5 సంవత్సరాలు మాత్రం వర్క్, ఫుల్ టైం, 24/7. నేను ఒకటే డెసిషన్ తీసుకున్నాను, నా 2 కూతుర్లకి ఎక్స్ట్రాడనరీగా మ్యారేజ్ చేయడానికి ఎంత డబ్బు కావాలి అని ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఉండడానికి, నాకున్న అప్పులు, ఫైనాన్షియల్ ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి ప్యాషన్ గా వర్క్ చేయడానికి రెడీ అయ్యాను. ఆర్ యు రెడీ? మీరు రెడీ అయ్యారా? మీరు రెడీ అయితే ప్యాషన్ గా వర్క్ చేస్తారు. మీ మైండ్ లో ఒక ఆలోచన, ఒక డ్రీము, ఒక గోలు ఏది లేదనుకోండి, నో, ఎటువంటి ప్యాషన్ లేనట్లు లెక్క. మీకు ఎటువంటి ప్యాషన్ లేకపోతే ఎటువంటి మీరు వర్క్ చేయలేరు, ఎటువంటి సక్సెస్ రాదు. సో వర్క్ ఫ్రమ్ డ్రీమ్. మీ డ్రీమ్ కోసం కాదు. నేను నా డ్రీమ్ 4 teams ఒకటి అడుగుతాను, నీ డ్రీమ్ ఏంటి? కారా? నీ డ్రీమ్ ఏంటి? 1 lakh? నీ డ్రీమ్ ఏంటి? నా పిల్లలు మంచి ఎడ్యుకేషన్? నీ డ్రీమ్ ఏంటి? మంచి హౌస్? నా డ్రీమ్ ఫస్ట్ ఈ యొక్క డెట్ సెలెక్టర్ రావడానికి నాకు ఒక బలమైన డ్రీమ్. ఆ డ్రీమ్ ఉన్న మనిషిని ఎవ్వరూ ఆపలేరండి.
నన్ను అందుకనే ఎన్ని దుష్ట శక్తులు వెనక్కి లాగినా సరే ఆ డ్రీమ్ కోసం వచ్చేసారు. అరే చాలా మంది ఎందుకు అందరూ కూడా బ్యాంకాక్ వెళ్ళిపోతున్నారు, థాయిలాండ్ వెళ్ళిపోతున్నారు, అది రిలాక్స్ కోసం. అంటే నేనే జీవితంలో ఒక్కసారి థాయిలాండ్ వెళ్ళగల, బ్యాంకాక్ వెళ్ళగలనా? బ్యాంకాక్ వెళ్తే అక్కడ అంటే సినిమాలో చూసి బ్యాంకాక్ రిలాక్స్ బాగుంటుంది, మాల్దీవులు అనేది. అంటే నాకు ఆ డ్రీమ్ మైండ్ లో పడిపోయింది. సబ్ కాన్షియస్ కి పదే బ్యాంకాక్ వెళ్ళాలని చెప్పి 2018లో ఫస్ట్ బ్యాంకాక్ వెళ్ళి. ఎందుకు బ్యాంకాక్ అంటే అక్కడ వెళ్ళి మసాజ్ చేయించుకోవాలి, ఇది నా డ్రీమ్. ఆ డ్రీమ్ కోసం జాయిన్ అయిన 3 నెలల్లోనే అక్క ఫారెన్ ట్రిప్ కొట్టడం జరిగింది. ఫస్ట్ నా ట్రిప్ 2018 ఫిబ్రవరి 22 ఫస్ట్ బ్యాంకాక్ ట్రిప్ లో వెళ్ళాను. ఆ బ్యాంకాక్ ట్రిప్ లో నా డ్రీమ్, ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు చెప్పాను నేను ఈరోజు సింగిల్ గా వెళ్తున్నాను, నెక్స్ట్ నా టీంతో వస్తాను. ఫ్లైట్ దిగినప్పుడు చెప్పాను నేను కలగన్న నా డ్రీము ఈ రోజు నెలవేరింది. ఆ రోజు పటాయాలోని టోటల్ ఫుల్ బాడీ మసాజ్ ఆ రోజు చేయించుకుంది. ఇవాళ 4-5 టైమ్స్ నేను బ్యాంకాక్ వెళ్ళాను. బ్యాంకాక్ తప్ప సింగపూర్, మలేషియా, దుబాయ్, జర్మనీ, సో 9 కంట్రీస్ చూసే భాగ్యం కల్పించిన నెట్వర్క్ ఇండస్ట్రీకి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో కేవలం 300 రూపాయల సైకిల్, సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కోలేని వ్యక్తి ఈ రోజు 9 lakhs కార్ మెయింటైన్ చేస్తూ 1 crore plus హౌస్ ఉంటూ, ఇవాళ నా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ లో ఉంచుతూ, నా ఫ్యామిలీ ఒక స్టేటస్ సింబల్ గా నడిపిస్తున్న ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి నేను థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పుకుంటూ, ఈ యొక్క సెషన్ ని అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో లీడర్స్ ఈ రోజు సెషన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెట్వర్క్ లోని మనము ఈ రోజు సక్సెస్ కావాలంటే కేవలం నేర్చుకో, నేర్పించు, డబ్బులు సంపాదించు. अपलाइन को पूछो, डाउनलाइन को बताओ, बीच में पैसे मिलेगा. थैंक यू गुड एनसी. थैंक यू सर रॉबर्ट जी. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? నా వాయిస్ క్లియర్ గా ఉందా అప్పారావు గారు? సార్ పర్ఫెక్ట్ గా ఉంది వాయిస్, నాది బాగానే ఉంది కదా? yes clear సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఎంటైర్ 25 years మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ అండి, అలాగే ఎల్ఐసిలో మీకున్న అనుభవం కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ మీద మీకున్న ప్యాషన్ కావచ్చు. సో బేసిక్ పాయింట్స్ అన్ని కూడానండి మీ స్టైల్లో మీరు చెప్పడం జరిగింది. ఎస్డిఎఫ్ ఫ్రెండ్స్, మనం ఆ విధంగా కనుక చేయగలిగితే ప్రొడక్ట్ మీద నాలెడ్జ్తో ఉంటూ పని చేయడానికి ముందే ఎలా చేయాలి అనే అవగాహన ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళు విజయాన్ని ముందే చూస్తారండి, విజువలైజేషన్ చేసుకుంటారు. ఒక డ్రీమ్ పెట్టుకుంటారండి, ఆ డ్రీమ్ కోసం మనల్ని ఆ డ్రీమ్ గెలుచుకోవడానికి తగ్గట్టుగా మలుచుకుంటామండి. కాబట్టి 6 o'clock జూమ్లో ప్రతిరోజు వచ్చే గెస్ట్ తన గురించి చెప్పట్లేదండి, మనం ఎలా అవ్వాలో చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామండి. సో రెస్పెక్ట్ సంపాదించుకోవాలన్నా, ఏది చేయాలన్నా సరే ముందు వినబడాలి, కనబడాలి, నిలబడాలి. సో టీము ఎప్పుడు కూడానంటే మనం ఫాలో అవుతూ ఉంటుంది. కాబట్టి మనం యాజ్ ఎ లీడర్గా ఒక అడుగు ముందుంటే కనుక నాయకుడిలాగా ఉంటాం. ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ అండి, ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ మెయింటైన్ చేస్తారో, ఒక్కళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా సరే మనం నిలబడాలి చాలండి. ఇలాంటి మంచి లీడర్స్, పెద్ద మెంటర్స్ మనకు ప్రతిరోజు కనిపిస్తున్నారండి. జస్ట్ కొన్ని రోజులు పోతే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నట్టే ఉంటుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పారావు గారు. మీ అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ అనుభవాన్ని, మీ ప్లాన్డ్ సక్సెస్ని మీ అందరి ముందు మీరు తెరిచిన పుస్తకంలాగా మాకు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన సెషన్ విన్నాం. టుమారో కూడా మనం ఒక గెస్ట్ స్పీకర్ని ఇన్వైట్ చేసుకుందాం. అది కూడా మీ 5 పీపుల్కి వాళ్ళ అనుభవాలని వినిపించే అవకాశం, రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ గుడ్ ఎన్సీ. టుమారో మళ్ళీ మనం 6 o'clock జూమ్లో కలుద్దాం. మీకు ఆఫర్స్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఆన్లైన్లో 1100 పర్సనల్ బీవీస్ కనుక మీరు పర్చేస్ చేస్తే ఈ షాప్లో మీకు ఒక కూపన్ వస్తుందండి. ఆ కూపను March 7th మనకి ఫేస్బుక్ లైవ్ ద్వారా అది మనకి లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. అందులో మీకు మొబైల్స్, ట్యాబ్స్, అలాగే ల్యాప్టాప్ ఇవి మీకు లక్కీ డ్రాలో తగలడానికి అవకాశం ఉంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు చేసే పన్నే కొంచెం డిఫరెంట్గా చేయండి. షాప్ ఎన్నాళ్ళు స్టోర్కి వెళ్ళారండి, నో ప్రాబ్లం. ఫ్యూచర్లో కూడా కొన్ని అప్గ్రేడేషన్స్ జరుగుతున్నాయి. అప్పటికి ఈ ప్రాసెస్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఆ ఉద్దేశంగా కంపెనీ పెట్టడం జరిగింది. నెక్స్ట్
ఈరోజు 12వ తారీఖు అండి. 13, 14, 15 కేవలం ఈ రోజుతో కౌంట్ చేసుకుంటే 12, 13, 14, 15 4 రోజులు మాత్రమే ఉందండి కన్సిస్టెన్సీ ఆఫర్కి. ఎవరైతే ఈ 11,500 రూపీస్ వాల్యూ చేసే వాచ్ కోసం కన్సిస్టెన్సీ ఆఫర్లోకి ఎంటర్ అయిపోయారో ఎవరికైనా వస్తుందండి. డిఫాల్ట్గా అది కంపెనీలో రైజ్ అవుతుంది. రామారావు గారు. సో ఫస్ట్ మీ అప్లైనర్తో మాట్లాడండి. డౌట్స్ వస్తే ఇక్కడ అడగడం కాదండి, అప్లైనర్ని అడిగితే ఆయనకి అర్థం అవుతుంది. ఓహో ఈయన చేస్తున్నాడు పని అని. మీరు జూమ్కి వస్తున్నారో లేదో ఆయన తెలియదు, ఎందుకంటే మహానుభావుడు కొంతమంది జూమ్లకే రారని అప్లైనర్స్ ఉన్నమాట ఇది. అంటే యథార్థవాది లోక విరోధి అంటారు. కాబట్టి సార్ జూమ్లో ఈరోజు ఒక మాట చెప్పారు, ఆ కూపన్ నాకు వస్తుందా? కూపన్ ఏంట్రా అంటాడండి ఆయన. ఎందుకంటే ఆయన 15 రోజులు అయింది జూమ్కి వచ్చి, ఈరోజు 12 రోజు కదండి ఇది. సో కాబట్టి ఏంటంటే కొన్ని సార్లు 800 మారుతి 800 అయినా సరే సిగ్నల్ వేస్తే వెనకాల బెంజులు బిఎండబ్ల్యూలు కూడా ఆగుతాయండి. కాబట్టి కొన్నిసార్లు మనం ఎటువైపు వెళ్ళాలో ఎటువైపు ఆగాలో కూడా చెప్పాల్సి ఉంటుంది. సో నో ప్రాబ్లం చెప్పచ్చండి, ఎందుకంటే బికమ్ లీడర్ అండి. లీడర్ అవడానికి వచ్చారు ఇక్కడికి, డిఫాల్ట్గా అచీవర్ అయిపోతారు. సో నెక్స్ట్ ఈ 15వ తారీఖు లోపల కన్సిస్టెన్సీ ఆఫర్ అండి. మీరు మల్టిపుల్ ఇన్వాయిస్లు చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. కానీ 1100 బీవోలు దాటాలి 15వ తారీఖు లోపల. ఇంకొక విషయం అండి, ఈ మంత్ ఎవరైతే ఐడి తీసుకున్నారో అట్ ఎనీ కాస్ట్ ఈ మంత్ మీరు ఫస్ట్ పర్చేస్ ఆఫర్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మీకు రకరకాల ఆలోచనలు రకరకాల ఉద్దేశాలు వచ్చి నాలుకలు కలుచుకున్న తర్వాత అనుభవాలు వస్తాయి కానండి, గడిచిన కాలం పోయిన అవకాశాలు రావు. ఎందుకంటే ఈ మంత్ మీరు ఫస్ట్ పర్చేస్ ఆఫరు సింగిల్ ఇన్వాయిస్లో 1100 బీవీలు చేయలేదనుకోండి, 1100 బీవీలు సింగిల్ ఇన్వాయిస్లో చేయకపోతే ఏదో 500 బీవీనో 600 బీవీనో 700, 800, 900, 1000 కొన్నారు. నెక్స్ట్ మంత్ 1100 కంప్లీట్ చేసేద్దాం అని 200 కొని మొత్తం చూసుకుంటే కాదండి. ఎందుకంటే ఇవి చెప్తున్నాను, మార్చి తర్వాత అండి మీరు కన్సిస్టెన్సీ ఆఫర్లోకి ఎంటర్ అవ్వడానికి ఉండదు. ఎందుకంటే మార్చు 25తోనే లాస్ట్ అండి. 2025 మార్చితో కన్సిస్టెన్సీ ఆఫర్ ఎంట్రీ లాస్ట్ అండి. కాబట్టి ఈ మంత్ మీరు ఫస్ట్ పర్చేస్ ఆఫర్ కంప్లీట్ చేసేసుకుంటే నెక్స్ట్ మంత్ మీరు కొనేది కన్సిస్టెన్సీ ఆఫర్లో మొదటి మంత్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఒక 6 నెలలు కంటిన్యూ చేసుకుంటే చాలు, మిగతా 5 నెలలు. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మీ అప్లైనర్ని అడగండి. నేను చేశాను సార్, కూపన్ రాలేదు సార్ అంటే కొరియర్ రాదు సార్, అది డిఫాల్ట్గా కంపెనీలో కౌంట్ అవుతుందండి, మీ నెంబర్ అలర్ట్ అవుతుంది. అసలు ఈ ఆఫర్ ఏంట్రా అన్నయ్య అని అడిగితే అప్లైనర్ని చెప్తారండి. ఒకసారి మీరు నాకు చాట్ చేయండి మీ అప్లైనర్ పేరు నాకు. ఎస్, మీరు డౌట్ అడిగినప్పుడు సింపుల్, నో ప్రాబ్లం అండి. డౌట్ కింద అప్లైనర్ పేరు రాయండి, నో ప్రాబ్లం. ఆయన చూసుకుంటారండి, అయ్యో నా టీంలో ఈయన యాక్టివ్గా ఉన్నారా, నేనే ఫోన్ చేయలేదు, నో ప్రాబ్లం డియర్ ఫ్రెండ్స్. ఇండైరెక్ట్ హింట్ అండి అది. సో థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫస్ట్ ఎంట గెలిచి రచ్చగలవాలండి. మీ అప్లైనర్ని అడగండి, అండ్ మీకు 100% ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకవేళ తెలియకపోతే కనుక్కునైనా చెప్తారండి, నో ప్రాబ్లం. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం టుమారో 6 o'clock జూమ్లో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈవినింగ్ మీకు ఏమైనా సెషన్స్ ఉంటాయి కనుక అందులో పార్టిసిపేట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. గుడ్ ఐఎంసీ అప్పారావు గారు, మీరే లాగౌట్ చేయండి, మీకు హోస్ట్ ఇచ్చా.